అబ్రహాము, అతని కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు. యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు, ఒక కుమార్తె ఉంది. ఈ కుమారులు వివాహాలు చేసుకోగా భార్యలు వచ్చారు, తద్వారా పిల్లలు పుట్టారు. యాకోబు సంతానమైన వీరందరినీ ఏమని పిలుస్తుండేవారంటే, యాకోబు తన అవసర దశలో పేరు మార్చుకున్నాడు. ఏమనంటే ఇజ్రాయేలు అని మార్చుకున్నాడు. కాబట్టి యాకోబు సంతానమైన వీరిని ఇజ్రాయేలు సంతానం అని పిలిచేవారు. అప్పటికి వీరు ఎంతమంది ఉన్నారంటే, ఇజ్రాయేలు సంతానము లేక యాకోబు సంతానము దాదాపు 70 మంది వరకు ఉన్నారు. వాళ్ళు తామున్నటువంటి ఆ 70 మంది ఉన్న ప్రాంతంలో ఉన్నట్టుండి కరువు సంభవించింది. తినటానికి తిండి లేక ఈ 70 మంది అల్లాడిపోతున్నారు. వారిలో ఒకరు తక్కువగా ఉండొచ్చు. వారందరూ కూడా కరువుతో అల్లాడిపోతున్న సమయంలో ఎట్లా బ్రతకాలరా ప్రభువా, ఎట్లా బ్రతకాలి ఈ జీవితం అని ఆలోచన చేస్తున్న వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ప్రక్క దేశమైన ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉందని, తిండి గింజలకు అక్కడ లోటు లేదని, అక్కడికి వెళితే బ్రతకొచ్చని వీరందరూ తమ కడుపు చేత పట్టుకుని ఐగుప్తు దేశానికి బయలుదేరారు. ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళారు. అప్పటికి ఐగుప్తు దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే యోసేపు పరిపాలిస్తున్నాడు. యోసేపు ప్రధానమంత్రిగా ఉన్న విషయాన్ని వారు గుర్తించారు, వీరు కూడా వారిని గుర్తించారు. ఒకరినొకరు కలిసి పట్టుకుని ఏడుస్తారు. ఇది మనకు బాగా తెలుసు. యోసేపు యొక్క ఆసరాతోటి, ప్రధానమంత్రి యొక్క అండదండలతోటి మొత్తానికి ఈ 70 మంది ఐగుప్తు దేశంలో అడుగుపెట్టి ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ మొత్తానికి తిండికి లోటు లేకుండా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కరువును జయించారు. ఆ పనులు ఈ పనులు చేసుకోవడానికి అలవాటు పడ్డారు. ఐగుప్తు దేశంలో తిండి గింజలు బాగా దొరుకుతున్నాయి వీళ్ళకి. ఇక వీళ్ళు నెమ్మదిగా ఈ ఐగుప్తు దేశంలో 70 మందిగా అడుగుపెట్టే ఇశ్రాయేలు ప్రజలు నెమ్మదిగా స్థిరపరచబడుతున్నారు. సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఈలోగా ఒక తరం ముగిసిపోయింది. యోసేపు సహోదరుల తరం ముగిసిపోయింది. యోసేపు కూడా చనిపోయాడు. అయినా వీరందరూ ఐగుప్తు దేశంలో ఉండిపోయి ఇక ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ సంవత్సరాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు నడిచిపోతున్నాయి. దాదాపు ఇలా గడిచిపోతున్న సంవత్సరాలు లెక్కేస్తే 400 సంవత్సరాల తరువాత అప్పటికి ఐగుప్తును పరిపాలిస్తున్నటువంటి ఫరో దగ్గరికి ఒక సమాచారం వచ్చింది. ఏమనంటే, ఐగుప్తు దేశములో స్థానిక ఐగుప్తీయుల కంటే, స్థానిక ప్రజలైన ఐగుప్తీయుల కంటే ఎక్కడి నుండో ఇక్కడికి కడుపు చేత పట్టుకుని వచ్చిన ఇజ్రాయేల్ ప్రజల సంఖ్య ఎక్కడ చూసినా వీళ్ళే కనబడుతున్నారు. వీళ్ళ సంఖ్య పెచ్చుమీరిపోయింది. అయ్యా, ఒకసారి జనాభా లెక్కలు తీయండి అనే సమాచారము ఫరో దగ్గరకు వచ్చింది. వెంటనే ఫరో జనాభా లెక్కలు తీయమని తాకీదులు జారీ చేశాడు. జనాభా లెక్కలు చూసి విస్తుపోయాడు ఫరో. ఏంటి జనాభా లెక్కలంటే, 70 మందిగా వచ్చిన ఇజ్రాయేల్ ప్రజల సంఖ్య ఎంతగా పెరిగిపోయిందంటే, కాల్బలం లెక్కేస్తే 6 లక్షల పైన చిల్లర ఉంది. చరిత్రకారులు పండితుల అభిప్రాయం ఏంటంటే, దాదాపు 32 లక్షల మంది పైనే ఉంటారు ఒక అంచనా. ఎప్పుడైతే 32 లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో తిరుగాడుతున్నారో, ఈ లెక్కలు చూసి ఆశ్చర్యపోయినటువంటి ఫరో, అరే ఇట్లాగే వదిలేస్తే రేపన్న రోజు ఐగుప్తు దేశము ఇజ్రాయేల్ ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఐగుప్తు దేశంలోని ఇజ్రాయేల్ ప్రజల్ని బానిసలుగా గుర్తించి వీరిని అణిచివేయాలి, వీరిని బాధలకు గురి చేసి వీళ్ళని అణగదొక్కాలి అనుకున్నాడు ఫరో. వెంటనే తాకీదులు జారీ చేశాడు. ఐగుప్తీయులారా, ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరినీ బానిసలుగా గుర్తించండి, పని మనుషులుగా గుర్తించండి, పని మనుషుల వీసాలు వీరికి వేయండి అని తాకీదులు జారీ చేశాడు. వెంటనే ఐగుప్తీయుల ప్రజలందరూ ఇజ్రాయేల్ ప్రజల్ని తమ ఇంటిలో పని మనుషులుగా, తమ దగ్గర వెట్టి చాకిరి చేపించుకుంటూ, బానిసత్వంతో వాళ్ళని అణగద్రొక్కుతూ, చెయ్యరాని పనులు వాళ్ళు చేత చేపిస్తూ, మనుషులు జంతువులు యంత్రాలు చేసే పనిని మనుషుల చేత చేపిస్తూ చాలా బాధలకి అణిచేస్తున్నారు. వాళ్ళని భయంకరంగా వెట్టి చాకిరి చెయ్యలేనన్ని పనులు వీళ్ళ చేత చేపిస్తూ ఉంటే, ఇక ఈ బానిసత్వపు పనులు చెయ్యలేక ఇజ్రాయేల్ ప్రజలు నలిగిపోతున్నారు. నలిగిపోయి ఆక్రందన చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఏడవడం మొదలు పెట్టారు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మేము మీ సంతానం కదా నాయనా, మేము మీ ప్రజలము కదా, అలాంటి మమ్ములను అన్యరాజు చేతుల్లో పెట్టి మా జీవితం ఇలాగ అయిపోతుందా? ఇలా చచ్చిపోవాలా?
మాకు విడుదల కలుగు చేయమని ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారు దేవుని దగ్గర. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు వారి మూలుగులు విని అని వ్రాయబడి ఉంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు పెడుతున్న మూలుగులు విన్నాడు. మూలుగులు విన్న దేవుడు, కరుణ సంపన్నుడైన దేవుడు అనుకున్నాడు కదా, నిజమే, నా ప్రజలైన ఇశ్రాయేలు వీరు, నా యాకోబు యొక్క సంతానం వీళ్ళు, నా ఇస్సాకు యొక్క సంతానం వీళ్ళు, నా కుమారుడైన అబ్రహాం యొక్క సంతానం వీళ్ళు. అలాంటి ఈ నా ప్రజలు అన్యరాజు చేతుల్లో నలిగిపోతున్నారా? కుదరదు. నేను వీరిని తీసుకొచ్చాను బయటికి. ఐగుప్తు దేశంలో నా ప్రజలైన ఇశ్రాయేలు వారిని బయటకు తీసుకొచ్చి వీరికంటూ ఒక దేశం ఇవ్వాలి. ఏ దేశం ఇవ్వాలని ఆలోచన చేస్తున్న దేవునికి ఒక ఆలోచన వచ్చింది. అప్పటికే పాలు తేనెలు ప్రవహించు దేశముగా పేరున్న కానాను దేశం కనబడింది. దేవుడు అనుకున్నాడు, నా ప్రజలైన ఇశ్రాయేలు వారిని ఈ బానిసత్వపు ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చి వీరికంటూ ఈ కానాను దేశాన్ని ఇస్తే నా ప్రజలు సమృద్ధిగా బ్రతుకుతారు, నా ప్రజలు సంతోషంగా ఉంటారనుకున్నాడు దేవుడు. అనుకున్న వెంటనే ఎక్కడో గొర్రెలు కాసుకొని వచ్చిన మోషే దగ్గరికి వెళ్ళాడు. మోషేను అభిషేకించుకున్నాడు, మోషేను పిలుచుకున్నాడు. మోషే కర్రను అభిషేకించాడు, ఫరో దగ్గరికి పంపించాడు. ఫరో దగ్గర మోషే సూచక్రియలు చేస్తున్నాడు. ఎన్ని సూచక్రియలు చేస్తూ మోషే ఫరోని బ్రతిమాలుతున్నా సరే ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి పంపడంలా ఈ ప్రజలను విడిచిపెట్టాలని మాట్లాడుతున్నాడు. ఎన్ని సూచక్రియలు చేసినా కరగని హృదయం కలిగిన ఫరో ఇక చివరిగా దేవుడు చేసిన పనిని తెలుసా? ఆ రాత్రి పరలోకంలో ఒక సంహార దూత బయలుదేరింది. ఆ సంహారపు దూత నేరుగా ఐగుప్తీల కుటుంబాల్లోనికి చేరి ఐగుప్తీల కుటుంబాలలోని పెద్ద కుమారుడు జ్యేష్ఠ కుమారుని సంహారపు దూత హతము చేసింది. సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరలో ఉన్న ఖైదీల యొక్క తొలుచులు కుమారులందరినీ కూడా సంహారపు దూత నరికివేసింది, హతము చేసింది. తెల్లవారేసరికి ఐగుప్తీల కుటుంబాల్లో పెద్ద కుమారుడు చనిపోయాడు. ఇక కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కలిసి ఆ చనిపోయిన పెద్ద కుమారుడిని తీసుకుని సమాధి పెట్టుకుని సమాధి పాటలు పాడుకుంటూ ఏడుస్తూ సమాధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. సింహాసనం మీద కూర్చున్న ఫరో కూడా తన పెద్ద కుమారుడిని కోల్పోయి ఏడుస్తూ సమాధి పాటల కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలోని ప్రతి ఐగుప్తుడు కూడా పెద్ద కుమారుడిని కోల్పోయాడు. అంత భయంకరమైన వేదన రోదన సమయంలో ఆ సమయాన్ని అదునుగా చూసిన మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక్కసారి రండి, మనం కానానికి వెళ్ళిపోదాం, దేవుడు మనకి ఇస్తానన్న కానానికి మనం వెళ్ళిపోదాం రండి అని మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకుని సంతోష గానాలు పాడుకుంటూ విజయోత్సాహ పాటలు పాడుకుంటూ అందరూ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఓ ప్రక్కన ఐగుప్తీయులు సమాధి పాటలు పాడుకుంటూ ఏడుస్తూ ఉంటే ఆ మంచి సమయాన్ని అదునుగా చూసిన ఈ మోషే అహరోనులు అందరినీ ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చేశారు. ఇప్పుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తును దాటి వచ్చేసారు. ఇప్పుడు దాటి వచ్చిన వీరి ప్రయాణం ముందుకు వెళుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కానానికి వెళ్ళాలి. ఈ మాట చెప్పండి అందరూ, కానానికి వెళ్ళాలి. రెండు చేతుల పైకి చెప్పండి ఒకసారి, కానానికి వెళ్ళాలి. ఐగుప్తుని విడిచిపెట్టిన వీరి ప్రయాణం ఎక్కడికంటే కానానికి వెళ్ళాలి. దేవుడు చెప్పాడు మోషేతోటి, వాగ్దాన దేశముగా ఆ వాగ్దాన దేశమైన కానాన్ని మీకు ఇస్తున్నాను, మీరు బయలుదేరి కానానికి వెళ్ళిపోండి అన్న వీరి ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణం కొంచెం దూరం సాగింది. ప్రయాణం జరుగుతుండగా ఉన్నట్టుండి ఒక్కసారి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డు రాగానే ప్రజలందరూ మోషే దగ్గరకు వచ్చి, మోషే ఏదో కానాను దేశం అన్నావు, ఏదో పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నావు, మమ్మల్ని ఎక్కడ తీసుకువెళ్తున్నావయ్యా? ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం, ఎక్కడికి మమ్మల్ని ఇప్పుడు? ప్రజలందరూ వచ్చి మోషే దగ్గర అడుగుతుంటే మోషే దేవుడికి ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన విన్న దేవుడు చేసిన పనిని తెలుసా? మోషే కర్రను చాపగా ఎర్ర సముద్రము 2 పాయలుగా మార్చబడింది. ఎర్ర సముద్రం 2 పాయలటం అద్భుతమే కాదు, అక్కడ దేవుడు మరొక అద్భుతాన్ని కూడా చేశాడు. సముద్రం యొక్క అడుగు భాగాన్ని 6 నెలలుగా మార్చేశాడు. 6 నెలల మీద ప్రజలందరూ నడుచుకుంటూ ఎర్ర సముద్రాన్ని దాటేస్తున్నారు. ఈ ఎర్ర సముద్రాన్ని దాటేశారు. ప్రజలందరూ ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వీరు ఇప్పుడు ఎక్కడ చేరుకోవాలి? కానానికి. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానికి చేర్చాలని అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఎందుకంటే దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడంటే తన ప్రజలను ఐగుప్తు నుంచి కానానికి చేర్చాలని. ఆ ఉద్దేశంతోనే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. రైట్, ప్రయాణం ముందుకు సాగిపోతుంది. ఎర్ర సముద్రాన్ని దాటిన వీరి ప్రయాణం
కొంచెం ముందుకు వెళ్ళగానే ఇశ్రాయేలు ప్రజలంతా కూడా వచ్చి అన్నాడు, మోషే మోషే మాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవా, మాకు కడుపు కాలిపోతుంది, మాకు అన్నం కావాలని అడిగారండి. అమ్మో, ఇన్ని లక్షల మంది ప్రజలకి అన్నం పెట్టాలా? ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఒక పంట పండని అరణ్యములో, ఒక పంటల పండని ఎడారి ప్రాంతాలలో ఇన్ని లక్షల మందికి ఆహారం ఎలా తేవాలి? ఆ సమయంలో మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మోషే ప్రార్థన విన్న దేవుడు చేసిన పనులు తెలుసా? ఊరి వెలుపల పాళెములో దేవుడు పాళెమంతా మంచును పొరగా కురిపించాడు. ప్రాంతమంతా మంచు పొరగా కురిసింది. ఆ కురిసిన మంచు మీద కొత్తిమీర గింజల వలె ఉండి దేవదూతల తినే ఆహారంగా పిలువబడే మన్నా కురిసింది. మన్నాను దేవుడు కురిపించాడు. మన్నా కురిసిన తరువాత దానిపైన మరలా దేవుడు మంచును పొరగా కురిపించాడు. అంటే మీకు ఏమర్థమైంది? క్రింద మంచు, పైన మంచు, మధ్యలో వారు తినేటువంటి మన్నా. మీరు గమనించండి, ఏదైనా ఒక పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెడితే దాని చుట్టూ ఏం కడుతుంది? మంచు కడుతుంది, పదార్థం పాడవకుండా. మీరు బాగా వింటూ ఉండండి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారి ఆకలి తీర్చాలని దేవుడు ఎంత శ్రద్ధ వహించాడో చూడండి. వారు కురిసిన మన్నా పాడవకుండా స్వచ్ఛమైన మన్నా వారు తినాలని ముందు మంచును కురిపించాడు. ఆ తర్వాత పైన మరల మంచును కురిపించాడు. అంటే ప్రజలందరూ చక్కగా కూర్చుని పైన కింద మంచును తీసుకుని చక్కగా స్వచ్ఛమైన శ్రేష్టమైన మన్నాను తింటున్నారు. రైట్, ప్రజలందరూ కడుపు నిండా బాగా తింటున్నారు. తిన్న తర్వాత ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది. ఈ ప్రయాణం సాగుతున్నప్పుడు ప్రజలు కొంచెం ముందుకు వెళ్ళారు. ప్రయాణం సాగుతూ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వారిలోండి ఒకడు వచ్చి అంటాడు, ఇప్పుడు మోషే ఈ అరణ్యములో ఎడారిలో మేము నడవడం ద్వారా మేము ఐగుప్తు నుంచి తెచ్చుకున్నటువంటి నేల తిత్తుల్లో నీళ్ళు అయిపోయాయి. ఇప్పుడు మాకు దాహం వేస్తుంది, మాకు నీళ్లు కావాలి. ఇప్పుడు ఒక నీరు చుక్క దొరకని అరణ్య ప్రాంతాలలో, ఎడారి దేశాలలో ఇన్ని లక్షల మందికి ఎలా దాహం తీర్చాలండి? భూమిని తవ్వితే ఇక్కడ మనకి 4-5 అడుగులు తవ్వేసరికి కొంచెం నీళ్లు ఛాయ్ కనబడుతుంది. కానీ అక్కడికి వెళితే, మీలో ఎవరైనా అరేబియా దేశాలకు వెళితే 4-5 అడుగులు తవ్వేసరికి అక్కడ నీళ్లు రావు. ఏమవుతుందో తెలుసా? క్రూడ్ ఆయిల్ వస్తుంది. పెట్రోల్, డీజిల్, తారు మిశ్రమం కాబడిన క్రూడ్ ఆయిల్ వస్తుంది. అలాంటి ప్రదేశాలలో ఇన్ని లక్షల మందికి దాహం ఎట్లా తీర్చాలి? ఎట్లా వీరి దాహాన్ని తీర్చాలి? ఇప్పుడు ఆ సమయంలో మోషే మోకరించి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు, ప్రభువా, నీ ప్రజలందరూ దాహం కొనుచున్నారయ్యా, వీళ్ళకి నీళ్లు కావాలి. ఇప్పుడు మోషే కర్రను తీసుకుని బండను కొడితే ఒక నీరు చుక్క దొరకని అరణ్యంలో నుంచి నీటి ఊటలు రావడం ప్రారంభించాయి. నీళ్ళు వస్తూ ఉంటే ప్రజలందరూ ఆ నీరు తాగి తమ దాహాన్ని తీర్చుకున్నారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానికి చేర్చాలని ఆటంకాలు తొలగిస్తూ అవసరాలు తీర్చుకుంటూ దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు. తన ప్రజలు ఇప్పుడు ఎక్కడ చేర్చాలి? కానానికి చేర్చాలని. ఆకలి అవుతుందంటే అన్నం పెట్టాడు, దాహం అవుతుందంటే నీళ్ళు ఇచ్చాడు. ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో అట్లాగే వింటూనే ఉండండి. అలాగే వినండి. ప్రయాణం ముందుకు సాగిపోతుంది. ఈ ప్రయాణ మధ్యలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను ఒకడు వచ్చి అన్నాడు, మోషే ఈ అరణ్యములో, ఈ ఎండలో, ఈ వేడిమికి మేము నడిచి ఈ ఉష్ణోగ్రత వేడి తట్టుకోలేక చచ్చిపోయేలాగున్నాం. ఈ ఎడారిలో ఎండలు మామూలుగా లేవు. ఈ ఎడారిలో వేసవి తాపం, ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ వేడిమికి మేము మా పిల్లలు చచ్చిపోయేలాగున్నాం. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాము ఇక్కడికి? నిజమేనండి. అరణ్య దేశాలలో, అరేబియన్ కంట్రీస్లో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళితే ఎండలు చాలా విపరీతంగా ఉంటాయి. గత సంవత్సరం మే నెల ఈ రోజుల్లో మనకి అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత ఎంత అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 46 డిగ్రీలు నమోదయ్యాయి. కానీ అదే సంవత్సరం ఆ దేశాల్లో ఎంత నమోదైందో తెలుసా? 62 డిగ్రీలు నమోదైందండి. ఎంత అండి? ఊహించండి ఎంత వేడి ఉంటుందో. వాస్తవానికి ఆ ప్రాంతంలో వెచ్చదనం, వేడి బాగా ఎక్కువ, భయంకరమైన ఉష్ణోగ్రతలు అక్కడ. ఇప్పుడు ప్రజలందరూ వచ్చి, మోషే ఈ వేడికి మేము చచ్చిపోయేలాగా ఉన్నాం అని ప్రజలందరూ మోషే దగ్గరకు అడుగుతుంటే మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు చేసిన పనిని తెలుసా? వారికి వెచ్చదనాన్ని కలగకుండా, వారికి ఉష్ణోగ్రతలు పెరిగిపోకుండా, వాళ్ళ మీదకి వేడి రాకుండా దేవుడు వారి మధ్యలో మేఘస్తంభాన్ని పెట్టాడని చెప్పకూడదు. ఒకసారి వారి మధ్యలో మేఘస్తంభాన్ని పెడితే మేఘస్తంభం యొక్క నీడలో వీరి ప్రయాణం ఎక్కడ సాగిపోతుంది? ఇప్పుడు కానానికి వెళ్ళిపోతుంది. అవును, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానికి చేర్చాలని వాళ్ళకి గొడుగు పెట్టాడు. ఇప్పుడు మేఘస్తంభం యొక్క నీడలో చల్లగా సాగిపోతుంది ప్రయాణం.
దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో అట్లాగే మీరు వింటూనే ఉండండి. రైట్, ప్రయాణం ముందుకు సాగిపోతుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ప్రయాణం మధ్యలో ఉన్నట్టుండి కాలం మారిపోయింది. కాలాలు మారిపోయాయి. వేసవి కాలం కాస్త ఉన్నట్టుండి శీతాకాలంగా మారిపోయింది. అరేబియా దేశాలలో రెండు కాలాలు ఉంటాయి. ఒకటి వేసవి కాలం, రెండు శీతాకాలం. వర్షాకాలం ఉండదు. ఇక్కడ మనకు వర్షాకాలం ఉంటుంది, అక్కడ వర్షాలు పడవు, అక్కడ వర్షాకాలం ఉండదు. ఉన్నట్టుండి ఒక్కసారి భయంకరమైన చలిగాలు వేస్తున్నాయి. ఇప్పుడు భయంకరమైనటువంటి శీతాగాలులు వేస్తుంటే ఆ చలికి తట్టుకోలేకపోతున్నారు. నిజమేనండి, ఆ దేశాలు నేను వెళుతుంటాను. ఒక్కొక్కసారి ఆ వెళుతున్నప్పుడు ఒకవేళ శీతాకాలం వెళితే కనుక మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి పెదలు పగిలిపోతాయి. విపరీతమైన చలులు, ఎంత వేడి ఉంటుందో అంత చలి ఉంటుంది అక్కడ. ఇప్పుడు ప్రజలు వచ్చి అడుగుతున్నారు, మోషే, ఈ చలికి మేము మా పిల్లలు చచ్చిపోయేలాగున్నాం, ఈ శీతల గాలులకి మేము కూలిపోయేలాగున్నాం, ఏంటి మా పరిస్థితి? ఆ సమయంలో మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు మోషే ప్రార్థన వీరి చేసిన పనిని తెలుసా? తన ప్రజలైన వారందరికీ వెచ్చదనాన్ని కలుగు చేయడం కొరకు దేవుడు వారి మధ్యలో అగ్ని స్తంభాన్ని పెట్టాడు. కొట్టండి చప్పట్లు ఒకసారి. అగ్ని స్తంభాన్ని పెడుతుంటే అగ్ని స్తంభం యొక్క వెచ్చదనములో వారి ప్రయాణం ఎక్కడ సాగిపోతుంది? ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు? ఇప్పుడు వీళ్ళు కానాను దేశానికి, తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో చూడండి ఒకసారి. ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో. అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆకలి అవుతుంటే అన్నం పెట్టాడు, దాహం అవుతుంటే నీళ్ళు ఇచ్చాడు, ఎండ తగులుతుంటే గొడుగు పెట్టాడు, చలేస్తుందంటే చలిమంట వేస్తాడు. దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానులో చూడాలని దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో. అట్లాగే వింటూనే ఉండండి. ప్రయాణం కొంచెం దూరం సాగింది. ఉన్నటువంటి వారిలో ఒకడు వచ్చి అంటాడు, మోషే, మా బట్టలు మాసిపోతున్నాయి, ఐగుప్తు నుంచి మేము తెచ్చుకున్న బట్టలు మాకు మాసిపోతున్నాయి, మాకు బట్టలు కావాలి. ఇప్పుడు ఏం కావాలంటే వాళ్ళకి? అన్ని లక్షల మంది ప్రజలకి బట్టలు ఎక్కడ దొరుకుతాయండి? అరణ్య దేశాలలో, ఎడారి దేశాలలో సాధ్యమంటారా అది? బట్టలు మనకి ఇవ్వగలమా? ఏం చేయాలో అర్థం కాక మోషే దేవుని సందు ప్రార్థన చేస్తాడు. ప్రభువా, వీళ్ళకి ఆకలి అవుతుందని అన్నం పెట్టావు, దాహం వేస్తాడు నీళ్ళు ఇచ్చావు, ఎండంటే గొడుగు పెట్టావు, చలంటే చలిమంట వేసావు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు బట్టలు పెట్టమన్నారు ప్రభువా, ఎక్కడి నుంచి పట్టుకోవాలి బట్టలు? మోషే ప్రార్థన చేస్తుంటే మోషే ప్రార్థన విన్న దేవుడు చేసిన పని తెలుసా? వాక్యంలో ఇవ్వబడిన మాట, దేవుడు వారి వస్త్రములను కూడా పాతగిల్లలేదంట. కొట్టండి చప్పట్లు ఒకసారి. దేవుడు వారి వస్త్రాలు కూడా పాతగిల్లలేదు, మాయని ఇవ్వట్లేదు అసలు. వారి వస్త్రాలు కూడా మాయకుండా ఎంత హాయిగా సాగిపోతుందో వాళ్ళ ప్రయాణం. దేవుడు వీరిని కానానుకు చేర్చాలని దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో. రైట్, ప్రయాణం ముందుకు సాగిపోతుంది. వారిలోంచి ఒకడు వచ్చి అంటాడు మళ్ళీని, మోషే, మేము ఈ ఎడారిలో అరణ్యంలో నడిచి నడవడం వల్ల మా కాళ్ళకున్న చెప్పులు అరిగిపోతున్నాయి, మాకు చెప్పులు కావాలని అడిగారు వాళ్ళు. ఏం కావాలంట? ఏమండి, ఇన్ని లక్షల మంది ప్రజలు చెప్పులా సాధ్యమంటారా? ఇన్ని లక్షల మంది ప్రజలకు చెప్పులు కావాలంటే ఎన్ని బాటా షోరూములు కావాలి, ఎంతమంది చెప్పులు కుట్టేవాళ్ళు కావాలి? ఇది అరణ్య దేశాల్లో సాధ్యమంటారా? నేను అనుకుంటాను, మోషే దేవుని సన్నిధిలో నిలబడి చెప్పు తీసి ఇలా కొట్టుకుని, ప్రభువా, ఎందుకునైనా ఎక్కడో గొర్రెలు కాసుకునే వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళు అబ్బ చెప్పవు నాకు. వీళ్ళకి 1, 2 కోరికలు, ఎన్ని కోరికలైనా వీళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు ఆకలి అవుతుందంటే అన్నం పెట్టావు, పోలీలు అనుకున్నాను. దాహం అవుతుంది, నీళ్ళు ఇచ్చావు, పోలీలు అనుకున్నాను. ఎండ కదా గొడుగు పెట్టావు, పోలీలు అనుకున్నాను. ఏదో చల్లదనం కదా చలిమంట వేసావు, పోలీలు అనుకున్నాను. కానీ తీరా చూసేసరికి వీళ్ళు బట్టలు అడిగారు, పోనీ బట్టలు పెట్టావు, ఇప్పుడు చెప్పులు కావాలి, ఎక్కడ తేవాలి ప్రభువా? ఇలా బాధపడుతున్న మోషే ప్రార్థన విన్న దేవుడు చేసిన పని తెలుసా? వాక్యంలో ఇవ్వబడిన మాట, దేవుడు వారి పాదరక్షల్ని కూడా అరగనివ్వలేదంట. కొట్టండి చప్పట్లు ఒకసారి. దేవుడు వారి పాదరక్షలు కూడా అరగనివ్వలేదు. అబ్బబ్బబ్బా, దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో మీరు బాగా వినండి. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఆకలి అవుతుందంటే మన్నా కురిపించి, దాహం అవుతుందంటే నీళ్ళు ఇచ్చి, మేఘస్తంభాన్ని పెట్టి, అగ్ని స్తంభాన్ని పెట్టి, ఒంటి మీద బట్టలు మాయకుండా, పాదరక్షలు అరిగిపోకుండా దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు. ఇంత శ్రద్ధ వహించిన దేవుడు మాట్లాడకూడని ఒక మాట మాట్లాడాడు. ఆ మాటయే ఈ రాత్రి నా వర్తమానం.
ఏ దేవుడైతే తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చ ఇష్టపడి 40 సంవత్సరాల పాటు వారి వెన్నంటి ఉండి వారిని నడిపించి వారికి ఆకలిని అన్నం పెట్టి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నీళ్ళిచ్చి మేఘస్తంభాన్ని అగ్నిస్తంభాన్ని పెట్టి బట్టలు మాయకుండా పాదరక్షలు అరిపోకుండా అంత శ్రద్ధ వహించాడే, 40 సంవత్సరాల పాటు వారి వెన్నంటి ఉండి ఇంత శ్రద్ధ వహించిన దేవుడు మాట్లాడకూడని మాట మాట్లాడాడు. ఆ మాటయే ఈ రాత్రి మన వర్తమానం. రండి, ఆ మాట ఏంటి ఇప్పుడు చదువుదాం. ఒకళ్ళు మైకు దగ్గర పెట్టుకుని చదవండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 30వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 30వ వచనం. మైకు దగ్గర లేదా దగ్గర? ఓకే. ఎప్పుడునే కుమారుడైన కాలేబును నూను కుమారుడు యెహోషువయు తప్ప నేను మిమ్మల్ని నివసింపజేయుదునని ప్రమాణము చేసినటువంటి ఆ దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయం. దేవుడు అంటున్న మాటలు తెలుసా? ఎప్పుడునే కుమారుడైన కాలేబును నూను కుమారుడు యెహోషువయు తప్ప నేను మిమ్మల్ని నివసింపజేయుదునని ప్రమాణము చేసినటువంటి ఆ దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయం. అరే, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుని నోట ఏం మాటలు వస్తున్నాయి? తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని కదా ఐగుప్తులో అంతమంది చిన్నపిల్లలను చంపేశాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని కదా బలవంతమైన ఫరో సైన్యాన్ని నీళ్ళలో ముంచి చంపేశాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని కదా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని కదా మన్నను కురిపించాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని కదా నీరు చుక్క దొరికిన అరణ్యంలో నుండి నీటి ఊటలు రప్పించాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని కదా మేఘస్తంభాలు పెట్టాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని కదా అగ్నిస్తంభాలు పెట్టాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని ఒంటి మీద బట్టలు మాయకుండా పాదరక్షలు అరిపోకుండా అంత శ్రద్ధ వహించాడు. ఇంత శ్రద్ధ వహించిన దేవుడు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడు యెహోషువ తప్ప మిగతా వారెవరు కానానుకు చేరరు అని దేవుడు ఎందుకన్నాడు? దేవుడు 40 సంవత్సరాల పాటు దేవుడు వారి వెన్నంటి ఉండి వారి ఆటంకాలు తొలగించి అక్కర్లు తీర్చి సమస్తం వారి వెన్నంటి ఉండి ఇంత చేసిన దేవుడు యెహోషువ కాలేబులకు తప్ప మిగతా వారు కానానుకు చేరరు అని ఎందుకన్నాడు? సిల్లీ మ్యాటరా, సీరియస్ మ్యాటరా? ఇది చెప్పండి ఒకసారి కొంచెం గట్టిగా. సిల్లీ మ్యాటరా, సీరియస్ మ్యాటరా? ఆలోచించకూడదా? 40 సంవత్సరాల పాటు దేవుడు వారు వెన్నంటి ఉండి కునుకక నిద్రపోక వారిని నడిపించిన దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడే. అరే, ఐగుప్తులో ఒక తరాన్ని చంపేశాడు దేవుడు. జ్యేష్ఠులందరినీ చంపేశాడు తన ప్రజల్ని బయటకు తీసుకురావాలని. తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కానానుకు చేర్చాలని ఫరో సైన్యాన్ని, శక్తివంతమైన ఫరో సైన్యాన్ని నేలలో ముంచి చంపేశాడు. ఇంత చేసిన దేవుడు, ఇంత నరమేధం సృష్టించిన దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని కానానుకు చేరనివ్వలేదో? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు కానానుకు చేరుకోలేదో? ఈ రాత్రి నా వర్తమాన అంశం, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు కానానుకు చేరుకోలేదో, లేక దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని కానానుకు చేర్చలేదో ఈ రాత్రి నేను నా స్వీయ అధ్యయనంలో నుండి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు కానానుకు చేరుకోలేదో ఈ రాత్రి నేను వివరిస్తుండగా, నా స్వీయ అధ్యయనంలో నుండి ప్రభు పాదాల దగ్గర నేను నేర్చుకున్నటువంటి పాఠాలు, వారు కానానుకు చేరకపోవడానికి గల కారణాలు 1-2 ఈ రాత్రి మీ మధ్యలో పెడుతుండగా నేను చెబుతున్న కారణాల్లో ఏదైనా ఈ రాత్రి మీ దగ్గర ఉంటే నన్ను క్షమించండి. మీరు కూడా పరమ కానానుకు చేరుకోరు, మీరు కూడా పరలోకానికి వెళ్ళరు. ఈ రాత్రి మీ మధ్యలోకి వచ్చింది, మీరందరం పరలోకం వెళ్ళిపోదురు కాక అంటే సంతోషపడతానికి రాలా. మీరందరూ మధ్యాకాశానికి ఎక్కిపోదురు కాక అంటే వెనుకల ఆమేన్ హల్లెలూయా చప్పట్లు కొడితే నేను విని సంతోషపడతానికి రాలా. ఇందు నిమిత్తమే మీరు పరలోకానికి చేరుకోరు అని హెచ్చరించడానికి, చెప్పడానికి ఈ రాత్రి మీ మధ్యకు వచ్చాను నేను. ఇందు నిమిత్తమే మీరు పరలోకానికి వెళ్ళటం లేదు. ఇప్పటికే మీలో చాలా మంది కలలుగానేస్తారు, మేము పరలోకం వెళ్ళిపోతున్నాం, మేము దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం, పరలోకంలో మేము ఉంటాం అనుకున్నావో సోదరి సోదరుడు, ఈ రాత్రి వర్తమానం విన్న తర్వాత నీకు అర్థమవుతుంది నువ్వు పరలోకం వెళుతున్నావో వెళ్ళటం లేదో. ఇప్పటి వరకు మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళే ప్రసంగాలు విన్నారు, ఇప్పటి వరకు మిమ్మల్ని పరలోకానికి చేర్చగలిగిన మాటలు చెప్పే ప్రసంగాలు విన్నారు. కానీ ఎందు నిమిత్తమైతే మీరు పరలోకానికి వెళ్ళరో ఆ విషయాలు చెప్పే ప్రసంగం మీరు విని ఉండకపోవచ్చు. ఈ రాత్రి చెప్పాను నేను, ఒక చేదైన వర్తమానం
కీటక నాశిని చంపగలిగిన వర్తమానం. మీరు ఎందుకు పరలోకానికి వెళ్ళరో, ఎందుకు పరలోకాన్ని కోల్పోతున్నారో, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పరలోకాన్ని కానాన్ని కోల్పోయారో, ఎందుకు దేవుడు వారికి ఇవ్వలేదో ఆ కారణాలు విశ్లేషిస్తుండగా, ఆ కారణాలు ఏదైనా రాత్రి మీ మధ్యలో ఉంటే మీరు కూడా జాగ్రత్త పడమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ రాత్రి మిమ్మల్ని దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడంటే ఒక ఉద్దేశం ఉంది. మీరు నరకానికి వెళ్లకుండా పరలోకి వెళ్ళాలని తాపత్రయపడుతున్న దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు భోజనం పెట్టించి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈ మాటలు విన్న తర్వాత వాక్యాన్ని స్వీకరిస్తారో తిరస్కరిస్తారో, హృదయంలో చేర్చుకుని జీవితాలు మార్చుకుంటారో చిన్న బుచ్చుకుని వెళ్ళిపోతారో మీ చేతిలో పెడుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు కానానుకు చేరుకోలేదో ఈ రాత్రి మనం 2 కారణాలు చూడబోతున్నాం. నేను బైబిల్ నుంచి ఆ కారణాలు మీకు చూపిస్తాను. నేను చెప్తున్న కారణాలు ఏదైనా మీ దగ్గర ఉంటే కనుక ఈ రాత్రి జాగ్రత్త పడండి. చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. చాలండి. మోషే ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? చాలండి. దేవుడు యెహోవా మాట్లాడిన తెలుసా? ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? దేవుడే స్వయంగా అంటున్న మాట. ఇశ్రాయేలు ప్రజలట దేవుని అలక్ష్యం చేస్తున్నారట. ఇశ్రాయేలు ప్రజలట దేవుని లెక్క చేయడం లేదట. ఇశ్రాయేలు ప్రజలంట దేవుని పట్టించుకోవట్లేదట. ఇశ్రాయేలు ప్రజలంట దేవుని చూసి డోంట్ కేర్ అంటున్నారట. అరే నాకు అర్థం కాదు, ఇశ్రాయేలు ప్రజలారా మీరు ఏ దేవుని అలక్ష్యం చేస్తున్నారు? మీరు ఏ దేవుడు? అరే మిమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చి కానానుకు చేర్చాలని అంతమంది చిన్నపిల్లలు చంపిన ఆ దేవుని అలక్ష్యము చేస్తారా? ఇశ్రాయేలు ప్రజలారా మీకోసం ఫరో సైన్యాన్ని నీళ్ళలో ముంచి చంపిన ఆ దేవుణ్ణి అలక్ష్యము చేస్తారా? ఇశ్రాయేలు ప్రజలారా అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని మీకోసం 2 పాయలు చేసి 6 నెలలుగా మార్చిన ఆ దేవుణ్ణి అలక్ష్యము చేస్తారా? ఇశ్రాయేలు ప్రజలారా ఆకలితో చచ్చిపోకుండా మీ కడుపులు నింపిన ఆ దేవుణ్ణి అలక్ష్యము చేస్తారా? ఇశ్రాయేలు ప్రజలారా నీరు చుక్క దొరకని అరణ్యములో నీరు లేక చచ్చిపోకూడదని మీకోసం నీటి నుంచి రప్పించిన ఆ దేవుణ్ణి అలక్ష్యము చేస్తారా? ఇశ్రాయేలు ప్రజలారా ఎండ వేడికి చచ్చిపోకుండా మీరు చల్లదనంగా ఉండాలని గొడుగు పట్టిన ఆ దేవుణ్ణి అలక్ష్యము చేస్తారా? ఇశ్రాయేలు ప్రజలారా చలికి మీరు చచ్చిపోకూడదని మీకోసం చలిమంట వేసిన ఆ దేవుణ్ణి అలక్ష్యము చేస్తారా? ఇశ్రాయేలు ప్రజలారా మీ ఒంటి మీద బట్టలు మాయకుండా మీ కాళ్ళకున్న చెప్పులు అరిగిపోకుండా ఇంత శ్రద్ధ వహించిన ఈ దేవుణ్ణి అలక్ష్యము చేస్తారా? న్యాయం అంటారా? ఏ దేవుడిని అలక్ష్యం చేస్తారు వీళ్ళు? ఏ దేవుడిని లెక్క చేయటం లేదు, ఏ దేవుడిని పట్టించుకోవటం లేదు. 40 సంవత్సరాల పాటు దేవుడు వారు వెన్నంటి ఉంటే 40 సంవత్సరాల పాటు వారి కొరకు దేవుడు ఎన్నో అద్భుతాలు సూచక్రియలు ఆటంకాలు తొలగించి అద్భుతాలు చేసి అవసరాలు తీరిస్తే చివరికి ఏమన్నారు తెలుసా వీళ్ళు? వీ డోంట్ కేర్ యూ, మిమ్మల్ని పట్టించుకోం, మాకు అవసరంలా మీరు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని అలక్ష్యం చేస్తున్నారు. దేవుని పట్టించుకోవట్లా, అలక్ష్యం చేస్తున్నారట. ఇశ్రాయేలు ప్రజలు కానాన్ని కోల్పోవడం గల ప్రథమైన బలమైన కారణం తెలుసా? అలక్ష్యం. చెప్పండి. అలక్ష్య స్వభావమే వారి కొంపముచ్చింది. దేవుడు అంటాడు కదా 23వ వచనంలో, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును ఆ దేశాన్ని చూడరు. నన్ను అలక్ష్యం చేస్తే నేనెందుకు ఇస్తాను దేశాన్ని? నన్ను అలక్ష్యము చేస్తే నేనెందుకు కానాను తీసుకువెళ్తాను? నేను తీసుకువెళ్ళను. జరిగింది ఏంటో తెలుసా? ఎప్పుడైతే వీరు కానాన్ని కోల్పోయారో, ఇటు ఐగుప్తుకి చెందకుండా ఇటు కానానికి చెందకుండా అరణ్యంలో రాలిపోయారట. వీళ్ళు అరణ్యంలో శవాలు దెబ్బలైపోయారు. ఎంత ఘోరమైన పరిస్థితి! అలక్ష్య స్వభావమే ఇశ్రాయేలు ప్రజలు కానానుకు చేరకుండా ఉండడానికి కారణమైంది. సరే, కొద్ది నిమిషాలు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు పక్కన పెడదాం. కారణం ఏంటంటే వారు అరణ్యంలో రాలిపోయారు, కానాన్ని కోల్పోయారు. చెప్పండి. రాలిపోయారు,
కోల్పోయారు. మళ్ళీ చెప్పండి, రాలిపోయారు, కోల్పోయారు. ఇప్పుడు రెండో మాట, మనం ఇంకనూ రాలిపోలేదు, ఇంకనూ కోల్పోలేదు. చెప్పండి ఇప్పుడు, మనం ఇంకనూ రాలిపోలేదు, మనం ఇంకనూ. రండి ఇప్పుడు నూతన నిబంధన ఇశ్రాయేలు ప్రజలుగా మన దగ్గరికి వద్దాం. ఇప్పుడు మనం ఇంకనూ రాలిపోలేదు, మనం ఇంకనూ పరమకాలాన్ని కోల్పోలేదు. మనకు అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రాత్రి నూతన నిబంధన ఇశ్రాయేలు ప్రజలారా, ఆనాటి ప్రజలు కానానికి చేరకపోవటం గల శక్తివంతమైన కారణం అలక్ష్య స్వభావం అయితే, నేటి ఇశ్రాయేలు ప్రజల్లో కూడా నూతన నిబంధన సార్వత్రిక సంఘ విశ్వాసుల్లో కూడా అలక్ష్య స్వభావం లేదంటారా? అలక్ష్య స్వభావం నేటి మనుషుల్లో లేదంటారా? ఎంతమంది లక్ష్య పెడతారండి? ఎంతమంది దేవుడు అంటే లక్ష్య కలిగి ఉంటారండి? ఎన్నో సంఘాలు తిరుగుతున్నవాడిగా, ఎన్నో ప్రాంతాలు దేశాలు వెళుతున్నవాడిగా క్రైస్తవ్యంలో నేను చూసిన అలక్ష్య స్వభావం ఒక దాని మీద కనబడింది నాకు. నేటి ప్రజలు దేని మీద అలక్ష్య స్వభావాన్ని కలిగి ఉన్నారో ఒక సందర్భాన్ని చెప్తాను ఈ రాత్రి మీకు. నేను నేటి ప్రజల్లో కూడా అలక్ష్యం ఉంది. ఆనాటి ప్రజలు అలక్ష్య స్వభావం ఉన్న కానానికి దూరం అయిపోయారే, ఈనాటి ప్రజల్లో ఉన్న ఈ అలక్ష్య స్వభావం కూడా వారిని పరలోకానికి దూరం చేస్తుంది. దేని విషయంలో అలక్ష్య స్వభావం అంటారా? దేని విషయంలో నేటి సంఘం, నేటి విశ్వాసులు అలక్ష్య స్వభావాన్ని కలిగి ఉన్నారో చెప్పమంటారా? ఒక వచనాన్ని చూపిస్తాను చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. 2వ దినవృత్తాంతాలు 29:6. మైక్ పెట్టండి, వాళ్ళు చదివే వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు. మన పితరులు ద్రోహులై దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతను నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యము చేసిరి. చాలండి. ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యము చేసిరి. ఆయన నివాస స్థలానికట ఏ ముఖం పెట్టుకున్నారు వీళ్ళు? అమ్మా, ఏ ముఖం పెట్టుకున్నారు? ఆడోళ్ళు చెప్పండి, ఏ ముఖం? ఒకసారి పెట్టండి చూద్దాం ఎలా ఉంటుంది. ఒకసారి పెట్టండి ఎలా ఉంటుంది చూద్దాం. పెడముఖం ఎలా ఉంటుందండి? పెడముఖం మీకు అర్థం అవ్వాలనుకుంటే కనుక, ఇద్దరు సిస్టర్స్ మాట్లాడుకోరు, ఇద్దరు సహోదరు, ఇద్దరు సంఘ విశ్వాసులు. పొరపాటున వీళ్ళిద్దరూ ఒకే గుమ్మలు ఎదురుపడ్డారు. ఒకే గుమ్మలు ఎదురుపడగానే ఆవిడ ఏం చేస్తుందంటే ఇలా ఎడముఖం పెడుతుంది. ఆవిడ ఏం చేస్తుంది? ఈవిడ ఎటు పెట్టిందో చూసి దానికి రివర్స్లో పెడముఖం. ఈవిడ ఎడముఖం పెడితే ఆవిడ పెడముఖం పెడితే దేవుని నివాసములకు పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యము చేసిరి. నేటి సార్వత్రిక సంఘములో విశ్వాసులు దేని మీద అలక్ష్య స్వభావం కలిగి ఉన్నారయ్యానంటే, ఆయన నివాసము మీద, ఆయన మందిరము మీద, ఆయన సంఘం మీద అలక్ష్య స్వభావం అట. కాదంటారా? కాదని చెప్పగలరా మీరు? ఎంతమంది విశ్వాసులు దేవుని మందిరాన్ని లక్ష్య పెడతారండి? ఎంతమంది విశ్వాసులు దేవుని సంఘాన్ని లక్ష్య పెడతారు? ఎంతమంది విశ్వాసులు మీ చర్చిని మీరు లక్ష్య పెడతారండి? ఎంత లక్ష్యమో, ఎంత నిర్లక్ష్యమో! సంఘం అంటే ఎంత లోకువో! సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటే ఒక ఆదివారం మానకుండా 2024 సంవత్సరంలో నేను చర్చికి వెళ్ళాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సంఘం ఎంత లోకు చేస్తారో మనం మానేస్తామండి. సంఘాన్ని పట్టించుకోం, చర్చిని పట్టించుకోం, ఆరాధన పట్టించుకోం. అసలు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే అసలు కొంచెం కూడా భయం ఉండదు మనకి. ఎంత లోకో చెప్పనా? 3 గంటల పాటు జరిగే ఆరాధనలో కనీసం ఒక్కసారి కూడా నువ్వు భక్తి శ్రద్ధతో కూర్చోవు. ఈ 3 గంటల పాటు 30 సార్లు బయట తిరుగుతావు, 30 సార్లు ఫోన్ చూస్తావు, 30 సార్లు పక్కలతో మాట్లాడుతావు, 30 సార్లు మాటలు. ఎంత లోకవో కదా మీకు? ఏ రోజైనా ఆ 10 గంటలకు ఆరాధన అయితే 10 నిమిషాల ముందే వచ్చి కూర్చున్నారా మీరు? ఎంతమంది సమయానికి వస్తారండి? దేవుని సన్నిధి అంటే, ఆదివారపు ఆరాధన అంటే ఎంతమంది సమయానికి వస్తారు? 3 గంటల పాటు కదలకుండా మేము కూర్చుంటామన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆదివారం ఆరాధన 10 గంటలకైతే 10 నిమిషాల ముందే వచ్చి ప్రభు సన్నిధిలో మోకరించేవాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నాకు చాలా బాధ కలుగుతుందండి. నేను గ్రామాల్లో ఇలా కొన్ని సందర్భాలు చూస్తున్నప్పుడు ఎంత వేదనో. ఆదివారం 10 గంటలకు ఆరాధన అయితే ఉదయం నుంచి చర్చి పైన పాటలు పెట్టి మధ్యలో సిఆర్ గారు వచ్చి, పాస్టర్ గారు వచ్చి, అమ్మ సంఘస్థులారా ఈరోజు ఆదివారం 10 గంటలకు ఆరాధన, మీరందరూ సమయానికి రావాలి అని పదే చెప్తే
9:30 గంటలకి దైవ సేవకులు ఒక సిఆర్ గారు ఎవరు లోపలికి వస్తే ఒక్కరు కనబడరు. గత వారం అన్నారు, సిఆర్ గారు పాస్టర్ గారు చెప్పారు, వచ్చి ఆదివారం ఎవరు వచ్చినా రాకపోయినా 10 గంటలకి ఆరాధన ప్రారంభించేస్తాం, మీరు రావాలన్నారు. మాట అన్నారు కాబట్టి 10 గంటలకి ప్రారంభ ప్రార్థన చేద్దామని చూసేసరికి ఒక్కరు కనబడరు. మరి ఏం చేయాలి ఇప్పుడు? మాట అన్నాము కాబట్టి పాపం ప్రార్థన మొదలెడతారు. 5 నిమిషాలు ప్రార్థన చేసి కళ్ళు తెరిచి దొంగ చూపులు చూస్తారు. ఎవరిని వచ్చారంటారా? ఎవరో రారు. మరలా ప్రార్థన మళ్ళీ అదే, ప్రభా మా గ్రామాన్ని దీవించు, మా గ్రామ పెద్దలు దీవించు, మా సంఘాన్ని దీవించు, సంఘం ఇదే. ఇంకో 5 నిమిషాల తర్వాత ఎవరు రాకపోయేసరికి మొత్తం ఏదో రకంగా ప్రార్థన చేసి ముగిద్దాం అనుకునే సమయానికి ఆమెన్ అనగానే ముగ్గురు వచ్చారు. ఈ ముగ్గురు ఎవరంటే ఒకరికి కనబడదు, ఒకరికి వినబడదు, ఒకరికి నడుము పడిపోయింది వాళ్ళు. ఇక ముగ్గురు వచ్చి కూర్చుంటే ఏం చేయాలి ఇప్పుడు పాస్టర్ గారు, సిఆర్ గారు? ఏం చేయాలండి? ఏం చేయాలి అర్థం కాక 12 చరణాల పాట, యెహోవా నీనా అని పాట ఎత్తి మధ్యలో సంఘస్థులారా సమయం అయిపోతుంది, త్వరగా రండి. ఇంకా ఎవరికి రాకపోయేసరికి మళ్ళీ ఏమంటారు తెలుసా? రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మరొక పాట పాడుకుందాం. నీకు బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదా? నువ్వు క్రైస్తవుడు కాదా? నువ్వు విశ్వాసవి కాదా? ఈరోజు ఆదివారం అని సమయానికి మందిరానికి వెళ్ళాలని నీకు తెలీదా? ఎవడు పిలవాలి నిన్ను? ఎవడు పిలవాలి మిమ్మల్ని? నా దేవుని సన్నిధికి నేను వెళ్ళిపోవాలి అన్న ఆత్రుత మీకు లేదా? మీకు లెక్కలేని మనుషులు మీరు. ఎంత లోకు అంటే అన్నిటికీ సమయానికి వెళ్తారు మీరు. స్కూల్కి సమయానికి వెళ్తారు, కాలేజీకి సమయానికి వెళ్తారు, పనికి సమయానికి వెళ్తారు, బ్యాంకుకి సమయానికి వెళ్తారు, బస్ స్టాండ్కి సమయానికి వెళ్తారు, చివరికి పనికి మళ్ళీ నీ డోక్రా మీటింగ్ కూడా సమయానికి వెళ్తావు నీవు. అవును కదా చెప్పండి దొంగల్లారా? వెళ్తారు మీరు. దేనికి సమయానికి రారు తెలుసా? మందిరానికి రారు. ఒకవేళ దైవ సేవకులు లేక సిఆర్ గారు కఠినంగా మాట్లాడితే, మాకు వేరే పాస్ గారు ఏమి లేరా, ఇక వేరే సంఘాలు మాకు లేవా, ఇక్కడికి రావాలా, ఇక్కడ అనిపించుకోవాలా, ఎంత రైట్ విందాం. హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే ఎంత లోకుగా చూసే విశ్వాసం లేదు. ఏమైనా ప్రాబ్లం ఇంకా ఉందా? దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని ఎంత అలక్ష్య స్వభావంతో చూసే విశ్వాసం లేరంటారా? నేటి క్రైస్తవ్యానికి ఏమో తెలియదు కానీ అన్నిటిని ప్రేమిస్తారు, అన్నిటి లక్ష్య పెడతారు. ఒక దేవుని సన్నిధికి వచ్చేసరికి లెక్కలేని తరం, దేవుని సన్నిధిలోనే లోకం చేసిన తరం. ఎందుకో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయండి. మా చిన్ననాటి రోజుల్లో భక్తి ఎలాగుండేదంటే, మా తల్లిదండ్రులు 2 సేవకులే. నాకు 2 అక్కలు, చెల్లి, తమ్ముడు, నేను. మాది సేవకుల కుటుంబం. ఆదివారం ఉదయం 10 గంటలకు మా చర్చిలో ఆరాధన. ఆదివారం 10 గంటలకు చర్చిలో ఆరాధన అంటే మా ఇంట్లో హడావిడి ఎప్పుడు ప్రారంభమైందంటే శనివారం ఉదయం టిఫిన్ చేసినట్టే ప్రారంభమైపోయింది. ఎప్పుడండి? మానిటర్స్ రావటం చూడండి. శనివారం ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మొదలైపోయింది. నాకు బాగా గుర్తు. తమ్ముడు మానిటర్స్ రావట్లా? ఓకే. శనివారం ఉదయం టిఫిన్ చేసిన తర్వాతనే హడావిడి. దేని కొరకు అనుకున్నారు? ఆదివారం 3 గంటల పాటు జరిగే ఆరాధన కోసం. నాకు బాగా గుర్తుండి ఆ రోజులు. మా తల్లిదండ్రులు మా అమ్మగారు ఏం చేసేవారంటే, నాకు ఉదయం త్వరగా టిఫిన్ పెట్టేసి నన్ను చోట కూర్చోబెట్టి పక్కన ఇట్లా కూర్చోరా అని చెప్పి కూర్చోబెట్టి నా ముందు 1 కేజీన్నర 2 కేజీలు కుంకుడుగాయలు ఉంటే నా ముందు వేసి కొట్టరానేవారు. ఇక నేను ఒక్కోదాన్ని కొట్టి దాంట్లో గింజలు తీసి ఇలా చేసేసరికి 11-12 గంటలు అయిపోయేసరికి ఇక నేను పొయ్యి అంటించి నీళ్ళు మరగబెడుతుండేసరికి అమ్మగారు పిలిచేవారు, రే ముందు అందరూ భోజనం చేద్దాం రండి ఒకసారి అని చెప్పి అందరిని పిలిచి మధ్యాహ్నం త్వరగా మేము భోజనం చేసేసేవాళ్ళం. భోజనం అయిన తర్వాత ఇక మొదలెట్టేవారు తలస్నానాలు. మా అమ్మగారు అప్పట్లో తలస్నానాలు ఎలాగుండేయంటే, ఒకళ్ళు పులుసు పోస్తుంటే ఇంకొకళ్ళు రుద్దేవారు. ఇప్పుడు ఎక్కడ అన్ని పనికిమాల స్నానాలన్నీ. ఒకళ్ళు పులుసు పోతుంటే ఒకళ్ళు రుద్దుతూ ఉంటే ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 7 తలస్నానాలు చేసేసరికి సాయంకాలం అయిపోతే ఇక మరలా మా నాన్నగారు పిలిచోరే, రేపు ఆదివారం మనందరం వేసుకునే బట్టలు ఇస్త్రీ చేయాలిరా అది. నా ముందు ఇది బట్టలు పాడేస్తే అది చిన్న బొగ్గులు పెట్టుంటే అది అంటుకోకపోతే దాన్ని వెలిగించి దాన్ని మండించి మొత్తం వేడెక్కితే బట్టలను ఇస్త్రీ చేస్తుంటే ఇక ఈలోగా మా అక్కవాళ్ళని రెడీ అయిపోయి ఇక ఆదివారం తెల్లవారితే 5 గంటలకి చర్చి పైన పాటలు పెట్టాలని ఏం చేయాలి? ఇక పడుకునే ముందు నేను క్యాసెట్లను దగ్గర వేసుకుని ఆ క్యాసెట్లను ఇప్పుకుని రీళ్ళు
అప్పుడు రీళ్ళు ఉండేవి, అవి నలిగిపోతాయని ఇప్పుకుని అని లైన్లో పెట్టుకుని టేబుల్ గడి హెడ్లు క్లీన్ చేసుకుని బాకాలని రెడీ చేసుకుని అన్నీ పెట్టుకుని ఆదివారం పొద్దున 5 గంటలు లెగిసిపోయి గొట్టాలు కట్టేసి పాటలు పెడుతుంటే ఒకదాని తర్వాత ఒకటి పాటలు పెడుతుంటే అలాగే మరలా మేమందరం మళ్ళీ స్నానాలు చేసేసి మరలా మందిరంకి వచ్చి బరకలు వేసేసి కుర్చీలు వేసేసి చాపలు వేసేసి అన్ని రెడీ చేసేసి 10 గంటలకు ఆరాధన అంటే 9:30 గంటలకు వచ్చి దేవుని మందిరంలో అలా మోకరిస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా 3 గంటల పాటు జరిగే ఆరాధన కోసం ఎంత తాపత్రయపడేవాళ్ళమో, ఎంత ఆసక్తి చూపించేవాళ్ళమో. ఓ సంగమా, ఏమైంది శ్రద్ధ లేడు? ఓ విశ్వాసులారా, ఏమైంది ఆసక్తి మీకు? ఆదివారపు ఆరాధనని మీకు తెలిసిన ఎంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు తెలుసా? మీరు లెక్క చేయరు. మందిరం అంటే ఎంత లక్ష్యమో, ఆయన నివాసం అంటే ఎంత లోకువో. అడిగేవాడు లేడు, అడిగిన వాడు ఉంటే వాడికి నీకు శత్రుత్వం. నేను గద్దించే ప్రసంగాలు చేయకూడదు, సమయానికి రమ్మని చర్చలో చెప్పకూడదు. నీకు నువ్వు ఎంత లోకు చేస్తావు సంఘాన్ని. నా దేవుని మందిరం అంటే మీకు ఎంత లోకు అయిపోయిందా? ఈ రాత్రి ఒక మాట అడిగనా, నీ జీవిత కాలంలో ఏ రోజైనా 3 గంటల పాటు జరిగిన ఆరాధనలో లేక 2:30 గంటల పాటు జరిగిన ఆరాధనలో మనసారా పాటలు పాడి మనసారా ఆరాధన చేసి మనసారా వాక్యం విని 2:30 గంటల పాటు నీ మనసంతా మందిరంలో పెట్టిన రోజులు ఎన్నున్నాయి? అసలు ఉన్నాయంటారా మీకు? ఎంత నిర్లక్ష్యము మందిరం అంటే. దేవుని మందిరాన్ని అలక్ష్యము చేసేవారులారా, దేవుని మందిరాన్ని లెక్క లేకుండా చులకనగా చూసేవారులారా, ఈ రాత్రి నన్ను క్షమించండి, నేను చెప్పకనే చెబుతున్నాను. మీలో ఎవడు పరలోకానికి వెళ్ళరు. మీరు ఆయన నివాసాన్ని లక్ష్య పెట్టని నిన్ను ఆయన ఉండే నివాసంలో ఎలా కూర్చోబెడతాడు? ఆయన నివాసమైన సంఘాన్ని లక్ష్య పెట్టని నిన్ను ఆయన ఉండే ఆ నివాసంలో మిమ్మల్ని ఎలా తీసుకువెళ్తాడు చెప్పండి. మందిరం అంటే లెక్కలేనితనం, దేవుని సన్నిధి అంటే చులకన, దేవుని సన్నిధి అంటే ఎంత నిర్లక్ష్యమో. ఈ రాత్రి మీలో ఎవరైనా మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే మీరు రాసుకోండి, మీరు పరలోకం వెళ్ళటం లేదో. గుండెలో గుర్తుపెట్టుకోండి, నరకానికి పోతున్నారు. లక్ష్య పెట్టడం నేర్చుకోండి. ఇకనైనా దేవుని దగ్గర క్షమాపణ అడిగి లక్ష్య పెట్టి దేవుని మందిరాన్ని ప్రేమించండి. మిమ్మల్ని పిలవాలా మందిరానికి రమ్మని? 10 గంటల సమయం అవుతుందని మీకు చెప్పాలా? ఎవడైనా చెప్పాడా మీకు? స్కూల్కి సమయం అవుతుందని మీకు స్కూల్ నుంచి ఫోన్ చేశారా? కాలేజీకి సమయం అవుతుందని కాలేజీకి ఫోన్ చేశారా? లేకపోతే ఎవడు ఫోన్ చేశాడు మీకు? ఎవరు చెప్పారు? ఇంకా ఎంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు చెప్పనా? ఎలాంటి దౌర్భాగ్యులు ఉన్నారంటే, మీకంటే ముందు సంఘానికి వెళ్ళిపోయిన వాళ్ళకి మెసేజ్ పెడతారు వాట్సాప్లో, ఎక్కడి దాకా అయింది ఆరాధన. వాట్సాప్లో మెసేజ్ పెడితే వీళ్ళు చెబితే అప్పుడు బయలుదేరి వస్తారు అమ్మగారు లైగారులు. ఇలాంటి దుర్మార్గులకు ఎందుకు ఇస్తాడు చెప్పండి దేవుడు పరలోకాన్ని? దాన్ని క్షమించండి. దేవుని మందిరాన్ని అలక్ష్యం చేసేవారు ఎవరు కూడా ఆ దేశంలో కనబడరు, సందేహమే లేదు. దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరు ఆ దేశాన్ని చూడరు. అలక్ష్యము చేసేవారు చూడరు. అలక్ష్యము చేసేవారికి పరలోకం లేదు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మాత్రమే కాదు, మోషేను కూడా లెక్క చేయలేదు తెలుసా వీళ్ళు. మోషేను కూడా అలక్ష్యం చేశారు వీళ్ళు. మోషేను కూడా పట్టించుకోలేదు. మోషేను కూడా డోంట్ కేర్ అన్నారు. మోషే ఎంత త్యాగం చేశాడండి వాళ్ళ కొరకు. ఎంత త్యాగం చేసిన మోషేను మాటికి మాట్లాడటము, సలుగుకోవటము, విసిగించడము మోషేను కూడా లెక్క చేయలేదు వీళ్ళు. ఈ రాత్రి దైవ సేవకుడిని లక్ష్య పెట్టకపోతే, దైవ సేవకుడిని డోంట్ కేర్ అంటే, దైవ సేవకుడిని చులకనగా చూస్తే, మీలో ఎవరైనా సరే దైవ సేవకుడిని అలక్ష్యము చేస్తే, ఈ రాత్రి నేను చెప్పకనే చెప్తున్నాను, మీరు కూడా పరలోకాన్ని కోల్పోతారు. దైవ సేవకుడు అంటే లెక్కలేదా మీకు? దైవ సేవకుడు అంటే అలక్ష్య స్వభావమా? దైవ సేవకుడిని అలక్ష్యము చేస్తే ఎంత ప్రమాదమో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్లో నుండి. ఆ రోజు ఎలీషా గారు అభిషేకం పొందుకుని వెళ్ళిపోతున్నాడు. ఇలా వీధిలో వెళ్ళిపోతుంటే సమ్మర్ హాలిడేస్కి వచ్చిన పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు దైవ సేవకుని చూశారు. పాస్టర్ గారిని చూసిన పిల్లలు ఏం చెయ్యాలి? ఏం చెప్పాలండి? ఏం చెప్పాలి? మీ పిల్లలు చెప్తారా? అలవాటు మీ పిల్లలకి? నాకు తెలుసు ఎంతమంది పిల్లలు చెప్తారు. వీళ్ళు రోడ్డు ప్రక్కన ఆడుకున్న పిల్లలు దైవ సేవకుని చూసి, అయ్యా పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్,
అయ్యా ఎలీషా గారు మర్నాథ, అయ్యా ఎలీషా బ్రదర్ షలోం, అయ్యా ఎలీషా గారు ప్రభుకు స్తోత్రం అని ఏదో చెప్పాలి కదా, చెప్పాలండి. కానీ ఈ పిల్లలు ఏమన్నా తెలుసా, దైవ సేవకుడైన ఎలీషాను చూసి వీళ్ళన్న మాటలు, బోడివాడా బోడివాడా ఎక్కిపో ఎక్కిపో. ఏ పదాలు ఈ పదాలండి, ఏ మాటలు ఈ మాటలు? ఈ పదాలు బైబిల్ ఎట్లా రాశారు గ్రాంధికం కాబట్టి. అదే వ్యవహారికంలో ఎలాగుంటుందో తెలుసా, ఇదే పదాన్ని కనుక మన ఎవరిది ఈడూరు తెలుగు భాషలోకి తర్జుమా చేసి చెప్పనా, ఈడూరు తెలుగు ప్రాంతీయ భాషలో చెబితే ఇట్లాగొస్తుంది. బోడివాడ బోడివాడ ఎక్కిపో ఎక్కిపో అన్న పదాలని తెలుగులో ఎట్లా చెప్తారు, గుండోడా గుండోడా ఎల్లెహ ఎల్లెహ అంతేనంటారా? ఏం మాట్లాడతారు పిల్లలండి దైవ సేవకుని చూసి? ఇవే మాట్లాడే మాటలు? దైవ సేవకుడు అంటే ఇదా గౌరవము? దైవ సేవకుడికి ఇచ్చే విలువ ఇదంటారా? ఈ పిల్లలు ఎవరండి అసలు? దైవ సేవకుడిని చూసి ఎలా మాట్లాడతారా? అసలు ఎవరు ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరండి అసలు? నాకు అలా అనిపిస్తుందండి, అసలు ఈ పిల్లలు తిట్టకూడదు, ఈ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఎవరు? ఆ తల్లిదండ్రులు ఈ పిల్లలకి దైవ సేవకుడు అంటే ఎంత విలువైన వాడో, ఎలా లక్ష్యం ఉంచాలో, ఎలా గౌరవించాలో చెప్పి ఉంటే ఎంత బాగుండేది. జరిగింది ఏంటో తెలుసా, పిల్లలు దైవ సేవకుడిని అలక్ష్యము చేస్తూ లెక్క లేకుండా మాట్లాడినందుకు, గౌరవం లేకుండా మాట్లాడినందుకు ఏం జరిగిందో తెలుసా? రోషము కలిగిన దేవుడు చేసిన పని, అడవిలో నుంచి 2 ఆడు ఎలుగుబంటులు పంపిస్తే 2 ఆడు ఎలుగుబంటులు వచ్చి అక్కడ ఉన్న పిల్లల్లో 42 మందిని చీల్చి చంపెను. ఎలుగుబంటులు వచ్చి పిల్లలు చంపేశాయండి. ఏమనుకున్నారు దైవ సేవకుడు అంటే? దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత అభిషేకించబడిన దైవ సేవకుడిని తోలనాడితే, అలక్ష్యము చేస్తే, లెక్కలేనట్లుగా మాట్లాడితే, నువ్వు చిన్నోడు పెద్దోడు ఎవరైనా కానీ చీల్చబడిపోతావు. నీ స్థితిగతులు చీల్చబడిపోతాయి. నీ కుటుంబం, నీ వ్యవసాయం, నీ వ్యాపారం, నీ బిడ్డలు, వారి భవిష్యత్తు చీల్చబడిపోతుంది. ఈరోజు ఎందరో జీవితాలు చీల్చబడటానికి, ఎన్నో కుటుంబాలు చీల్చబడిపోవడానికి, ఎందరెందరో స్థితిగతులు చీల్చబడిపోవడానికి గల కారణం దైవ సేవకుని లక్ష్య పెట్టకపోవటమే. దైవ సేవకుని విలువ తెలియకుండా ప్రవర్తించిన కారణాన దేవుడు సహించలేకపోయాడండి. ఓ మాట చెప్పనా, ఇశ్రాయేలు ప్రజలందరూ మోషేని ఇష్టానుసారంగా ఒక ఆట ఆడుకుంటే దేవుడు సహించలేకపోయాడండి. చిచి, ఇలాంటి వారిగా నేను కానాలిచ్చేది? నేను పిలుచుకుని గొర్రెలు కాసుకొచ్చిన మోషేని పిలుచుకుని అతను అభిషేకించి అతని దర్శనమిచ్చి మండుచున్న పోదలో అతను మాట్లాడుకుని ఇంత చేసిన ఈ నా దైవ సేవకుణ్ణి ఇలా మాట్లాడతారు వీళ్ళు. దేవుడు అనుకున్నాడు, ఇలాంటి వారికి నేను కానాన్ని ఇవ్వను, ఇలాంటి వారిని కానానికి చేర్చను. ఈ రాత్రి మాటలు ఇచ్చిన సార్వత్రిక సంఘమా, నువ్వు ఎవరో నాకు తెలియదు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు, నీ కులం, నీ ఆర్థిక స్థితిగతులు, నీ ఇంటి పేరు, నువ్వెవరో నాకు తెలియదు. ఒక దైవ సేవకుడిగా మీ మధ్యలో రోషం కలిగి చెప్తున్న మాట, నీ దైవ సేవకుడు మరొక దైవ సేవకుడు ఏ దైవ సేవకుడైనా అలక్ష్యము చేసి, లెక్కలేనట్లు, గౌరవం లేకుండా ఇష్టమైన మాటలతోటి తోలనాడుతూ మాట్లాడితే నేను చెప్పగానే చెబుతున్నాను, మీరు నరకానికి పోతారు, సందేహమే లేదు. నన్ను మీరు మరలా పిలవకపోయినా పర్వాలా, సత్యవాక్యాన్ని చంపలేను. దైవ సేవకుడి లోకుపడితే నాశనం అయిపోతారు, మీరు పరలోకాన్ని కోల్పోతారు. కాన ఇశ్రాయేలు ప్రజలు జరిగింది అదే, అందుకని కానాన్ని కోల్పోయారు. మరొక మాట చెప్పి ముగించేస్తాను, చూడండి సమయం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు కానానికి చేరకపోవడానికి గల 2వ కారణం, మొదటి కారణం ఏంటి? అలక్ష్యం చేయటం. మొదటి కారణం ఏంటి? చదవండి ఇప్పుడు 2వ మాట, అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మక ఉందురు. దేవుడు అంటున్న మాట, మోషే మోషే, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మకుండా ఉంటారు? అరే, ఇశ్రాయేలు ప్రజలంట నమ్మట్లేదంట. ఎవరు నమ్మట్లేదు? ఎవరు నమ్మట్లేదండి? దేవుని నమ్మట్లేదంట.
దేవుడు అంటాడు కదా, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలను చూచి. ఒక మాట అడుగుతున్నాను, చూసాక నమ్మాలని నమ్మకూడదా? చెప్పండి అమ్మా, చూశాక నమ్మాలి నమ్మకూడదా? పోనీ చూడలేదు కాబట్టి నమ్మలేదంటే పట్టించుకోకపోదు. నేను చూసిన తర్వాత కూడా నమ్మలేదట. దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని మేలులు చేశాడో, ఎన్ని ఆటంకాలు తొలగించాడో, దేవుడు ఎన్ని చేశాడో ఇవన్నీ చూసి నమ్మలేదట. నేను ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అండి, ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒళ్ళు మండిపోతుంది. అసలు మామూలుగా రావట్లేదు బీపీ. ఎంత కోపం, ఎంత ఒళ్ళు మండిపోతుందంటే అసలు నేను అనుకున్నాను, ఆ రోజుల్లో కనుక నేనే మోషన్ అయ్యి ఉంటే, ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆ రోజుల్లో కనుక నేనే కనుక మోషన్ అయ్యి ఉంటే అసలు ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలండి? రే ఇజ్రాయెల్ ప్రజలు ఇటండి, ఇటండి, 12 గోత్రాల వాళ్ళు రండి, ఇటండి, ఇటండి, అందరు ఇటండి అని అందరినీ పిలిచి ఇలా నిలబెట్టి, ఓయ్ ఇజ్రాయెల్ ప్రజలారా, ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడో మీరు చూశారు కదరయ్యా, మీరు చూసి నమ్మరా? అరే ఇజ్రాయెల్ ప్రజలారా, ఐగుప్తులో అంతమంది చిన్నపిల్లలు చంపేశారు కదా, మీరు చూశారు కదయ్యా, చూసి నమ్మరా? అరే ఇజ్రాయెల్ ప్రజలారా, అంతమంది ఐగుప్తు సైన్యాన్ని దేవుడు చంపేశారు కదా, అది మీరు చూశారు కదరయ్యా, మీరు చూసి నమ్మరా? అరే ఇజ్రాయెల్ ప్రజలారా, ఎర్ర సముద్రం పాయలవటం మీరు చూశారు కదయ్యా, మన్నా కురవటం మీరు చూశారు కదా, నీళ్లు రావటం మీరు చూశారు కదా, మేఘ స్తంభాన్ని చూశారు, అగ్ని స్తంభాన్ని చూశారు, చివరికి మీ ఒంటి మీద బట్టలు మాయకపోవటం, మీ కాళ్ళకున్న చెప్పులు అరగకపోవటం మీరు చూసి నమ్మాలా నమ్మకూడదా? చూసి నమ్మరా? బబ్బబ్బబ్బబ్బా, ఇలా చూసి నమ్మని వారిని నేను కానానుకు చేర్చను అన్న దేవుని మాటలో న్యాయం ఉందంటారా లేదంటారా? చెప్పండి న్యాయమూర్తులారా, చెప్పండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటే ఎన్నో తీర్పులు తీర్పించారు, ఇక్కడ కూర్చున్నారు, నాకు తెలుసు. ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చారు, ఎంతోమందికి మధ్యవర్తిత్వం వహించి పెద్దరికం వహించారు. ఒకసారి రాత్రి ఒక న్యాయం చెప్పండి. ఇన్ని చూసిన తర్వాత వీడు దేవుడి నమ్మకపోవటం, ఇలా నమ్మనందుకు దేవుడు వారిని కానానికి చేర్చను అనటంలో న్యాయం ఉందంటారా లేదంటారా? ఉందండి. ఇన్ని అద్భుతాలు దేవుడు చేస్తే నమ్మలేదు వాళ్ళు, దేవుడు నమ్మలేదు. సరే, దేవుడిని నమ్మలేదు అంటే పక్కన పెడదాం, ఎందుకంటే దేవుడు కనబడ్డా కాబట్టి. వీళ్ళు మోషేని కూడా నమ్మలేదు, తెలుసా మీకు? వీళ్ళు మోషేని కూడా నమ్మలా. మోషే అంటాడు, ప్రభువా వారు నా మాట వినరు, నన్ను నమ్మరు. 4:1 మా కాండలో ఉంటుంది, వాళ్ళు నన్ను నమ్మరు. అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్, వీళ్ళ క్యారెక్టర్ ఏంటంటే నమ్మని మనుషులని. వీళ్ళు ఏం చేస్తారండి? అన్నీ చూస్తారు, అన్నీ అనుభవిస్తారు, నమ్మరు. నాకు ఒళ్ళు మండిపోతుందండి. అసలు ఇజ్రాయెల్ ప్రజలను పిలిచి, పోన్లే ఇజ్రాయెల్ ప్రజలారా, దేవుడు కనబడలేదు కాబట్టి ఆయన నమ్మకండి, పోనీ పక్కన పెట్టండి. మరి మోషే, అరే ఇజ్రాయెల్ ప్రజలారా, మోషే చేతిలో కర్రలు పాడేస్తే పామైంది కదా, మీరు చూశారు కదా. అరే ఈ కర్రను ఎర్ర సముద్రం మీద చూపిస్తే ఎర్ర సముద్రం 2 పాయలవటం మీరు చూశారు కదా. అరే ఇజ్రాయెల్ ప్రజలారా, ఈ మోషే చేతిలో ఉన్న కర్రతోటి బండలు కొడితే నీళ్ళు వచ్చాయి, మీరు చూశారు కదా. ఇంతగా చేసిన సూచక్రియలు మోషే చేస్తూ చూసి మోషేని కూడా నమ్మలేదా మీరు? ఏ మనుషులు, ఈ మనుషులు అండి వీళ్ళు, నమ్మని మనుషులు. సరే, సమయం అయిపోతుంది కదా మనకి, కొద్ది నిమిషాలు ఇజ్రాయెల్ ప్రజలు పక్కన పెడదాం. కారణం, వాళ్ళు రాలిపోయారు, కానాన్ని చెప్పండి, మర్చిపోయారా? వాళ్ళు రాలిపోయారు, కానాన్ని కోల్పోయారు. మనం ఇంకనూ రాలిపోలేదు, ఇంకనూ కోల్పోలేదు. చెప్పండి, మనం ఇంకనూ రాలిపోలేదు, ఇంకనూ మనకు అవకాశం ఉంది. ఇప్పుడు పాత నిబంధన కాలపై ఇజ్రాయెల్ ప్రజల్ని తిట్టుకుని పక్కన పెడదాం. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. నూతన నిబంధన ఇజ్రాయెల్ ప్రజలారా, నమ్మకం. మీలో ఎంతమంది దేవుని నమ్ముతారు అనే మాట నేను అడగను. కారణం ఏంటంటే, అది మీరు చెప్పినా సత్యం అవ్వచ్చు, సత్యం కాకపోవచ్చు, అది మీకు మీ దేవునికి మధ్యలోనే ఉంటుంది. కానీ రాత్రి ప్రశ్న అడుగుతాను, మీలో ఎంతమంది మీ దైవ సేవకులు నమ్ముతారు? మీలో ఎంతమంది మీ మోషేను నమ్ముతారు? మీలో ఎంతమంది మీ గురుమండల అధ్యక్షులు విప్పర్తి జాన్సన్ గారిని నమ్ముతారు? మీలో ఎంతమంది మీ సిఆర్ గారిని నమ్ముతారు? చేతులు పైకెత్తమన్నా, చూసారా మీరు? ఎవరు లేరా? నమ్మేవాళ్ళు ఎవరు లేరా? పాప మా అయ్యగారు నన్ను ఎవరు నమ్మట్లేదా? మరి ఎందుకు వచ్చాను సేవకి ఇప్పుడు? ఏమండి, ఎంతమంది నమ్ముతారు? మీ అసలైన మీ నమ్మకానికి ఒక పరీక్ష పెడతాను ఇప్పుడు నేను. జాగ్రత్తగా వినండి.
మీరు ఎంతమంది మీ దైవ సేవకుని నమ్ముతారు ఇప్పుడు తెలిసిపోద్ది నాకు. స్టేజ్ మీద 2 కుర్చీలు వేస్తాను, 2 కుర్చీలు. మొదటి కుర్చీలో ఎవరిని కూర్చోబెడతానంటే, మొదటి కుర్చీలో మీ గురుమండల అధ్యక్షులు విప్పర్తి జాన్సన్ గారిని కూర్చోబెడుతున్నాను మొదటి కుర్చీలో. రెండవ కుర్చీలో ఎవరు కూర్చోబెడుతున్నానంటే, కల్వరి టెంపుల్ హైదరాబాద్ సతీష్ కుమార్ గారు కూర్చోబెడుతున్నాను. ఎవరిని? హైదరాబాద్ కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు కూర్చోబెడతాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీలో ఎంతమంది నేరుగా మీ ఆత్మీయ తండ్రి, మీ దైవజనులు, గురుమండల అధ్యక్షుల దగ్గరకు వచ్చి ఆయనతో ప్రార్థన చేయించుకుని, ఆయన చెయ్యి మీ నెత్తి మీద ఎంచుకుని, ఆయనతో సెల్ఫీ దిగి ఆయన చేతిలో కాలుకి పెడతారు? చెప్పండి. ఇప్పుడు దొంగలు చూసారు మీరు దొంగలు. మీ దైవ సేవకుని నమ్మరు మీరు ఎవరు నమ్ముతారో తెలుసా? మాకులాగా ఎవరైనా షూటు బూట్ వేసుకొచ్చి 4 మంచి మాటలు చెప్తే మీరు మమ్మల్ని నమ్ముతారు. అరే, మీరు మమ్మల్ని నమ్మటానికి మేమెవరం? ఏ రోజైనా మీకోసం కన్నీరు కార్చామా? ఏ రోజైనా మీకోసం ఏడ్చామా? ఏ రోజైనా మీ ఇంటికి వచ్చామా? ఏ రోజు మిమ్మల్ని దర్శించామా? ఏమి చెయ్యని మమ్మల్ని ఎందుకు నమ్ముతున్నారు మీరు? మా చేతులు ఏముందండి? మీరు మమ్మల్ని నమ్మటానికి మా చేతులు ఏముంది? నీకంటూ ఆశీర్వాదాలు, దీవెనలు, నీకంటూ స్వస్థత, విడుదల ఏదైనా కానివ్వండి, అది నా దేవుడు, నీ ఆత్మీయ తండ్రి, మీ గురుమండల అధ్యక్షుల చేతుల్లో పెట్టాడు. ఆయన మీకు చాలు. మా చేతులు ఏముంది? నేనే కాదు, నా స్థలంలో ఏ దైవజనుడు నిలబడినా, ఆయన మోజెస్ గారే కావచ్చు, జాన్ వెస్లీ కావచ్చు, స్టీఫెన్ పాల్ కావచ్చు, సతీష్ కుమార్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, మా చేతుల్లో ఏమీ లేదు. ఎవడైనా వచ్చి ఉందన్నాడంటే వాడు సేవకుడు కాదు, వాడు దొంగ. ఎందుకుంటుంది వాడి చేతుల్లో? మీకంటూ ఆశీర్వాదాలు మా దగ్గర ఎందుకుంటాయి? నా దేవుడు మీకు కలుగు చేసే ఆశీర్వాదాలు, దీవెనలు నీ ఆత్మీయ తండ్రి దగ్గర పెట్టాడండి. ఆయన నమ్మండి. ఆయన చేతులు చాలు, ఆయన ప్రార్థన చాలు, ఆయన సహవాసం చాలు, ఆయన వాక్యం చాలు, ఆయన మీకు చాలు. మరొకరితో పని లేదు. మాతో మీకు అవసరం లేదు. మమ్మల్ని వెంబడించడానికి, మమ్మల్ని అనుసరించడానికి, మమ్మల్ని నమ్మటానికి, మాకు ఫోన్లో డబ్బులు వేయడానికి, మా చేత ప్రార్థన చేయించుకోవడానికి అసలు మేము అవసరం లేదు మీకు. నేటి క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించారు కొందరు దొంగలు. వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? మా చేతుల్లో ఉంది, మీ సేవకుడి చేతులు ఏమీ లేదు. నిజమైన సేవకుడు అయితే నేను అంటాను కదా, నేను ఇప్పటి వరకు నా చేతుల మీదుగా 332 మందిని అభిషేకించాను దేవుని సేవకులుగా. 332 మంది సేవకు పంపించాను. నేను పంపిస్తూ ఏమంటాను తెలుసా? సేవకులారా, దేవుడు ఏదో ఒక కృపావరం మనకిస్తాడు. మనకిచ్చి ఒకవేళ నువ్వు ప్రసంగికుడు అయ్యావనుకో, నీకు చేతిలో మంచి మైక్ పెడతారు, మంచి వేదిక, మంచి సౌండ్ సిస్టమ్, మంచి లైటింగ్, ఇన్ని పెట్టి కొంత 100 మందిని కూర్చోబెట్టి నీ చేతిలో మైక్ ఇస్తే ఏం చెప్పాలి తెలుసా? అయ్యా సంఘ బిడ్డలారా, నా చేతిలో ఏమీ లేదు, ఏదైనా ఉందంటే అది నీ దైవ సేవకుడి చేతిలోనే ఉందని చెప్పి స్థానిక దైవజనుడిని గొప్ప చేయాలి తప్ప మన గొప్పల గురించి మాట్లాడడానికి కుదరదు. నా గొప్పలు ఎందుకు మీకు? నేను నీ దగ్గరకు వచ్చి గొప్పలు మాట్లాడుకుంటున్నానంటే ఇది వాక్య సంబంధమైందంటారా? ఇది ఈ రోజు చాలా మంది క్రైస్తవ సమాజంలో దొంగల బయలుదేరి దేవుని వాక్యాన్ని బయట కొట్టించి, దేవుని వాక్యాన్ని మార్చేసి, మేము గొప్పదనం, మాలో గొప్ప ఉంది, మా చేతిలో గొప్ప ఉంది. నేనే కనుక దీన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తానో తెలుసా? ఇలా సభలు పెడతాడు, 1000 మంది వస్తారు. అందరి మధ్యలో నిలబడి నా చేతులు అంత ఉంది, ఇంత ఉంది, నా విబ్బా, నేను ప్రార్థన చేస్తే జరిగిపోతాయి, పిల్లలు పుట్టేస్తున్నారు, అది ఇది అని అంటే మీరు అందరూ ఏం చేస్తారో తెలుసా? సభ అయిన తర్వాత నా చేత అందరూ ప్రార్థన చేయించుకుంటారు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను, ముగింపులో అందరూ ఆగండి అంటే మీరు ఆగిపోతారు. దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. చేయించుకున్నవాడు ఎంతో కొంత 50 100 ఇస్తే అన్నీ నా కోడి జేబులో పెట్టుకుని నేను హాయిగా వెళ్ళిపోవచ్చు. కానీ సత్యవాక్యాన్ని చంపలేను నేను. నా చేతులు ఏమీ లేదు. నా చేతులతో ప్రార్థన చేయించుకోవద్దు. ఏదో తృప్తి కోసం చేయమంటే చేస్తాం, దైవ సేవకులు చేయమంటే చేస్తాం తప్ప వాస్తవానికి చెప్తున్నాను, దైవ సేవకుడిగా నీకంటూ ఏదైనా ఆశీర్వాదం ఉందంటే నీ దైవజనుల దగ్గరనే. ఆయన చేతులు చాలు, ఇక మరొకరు అవసరం లేదు నీకు. వెంటపడకో, వెంపర్లాడకో, ఎగబడి వెళ్ళిపోకో. ఓ నా మానెత్తిపై చెయ్యేసేయండి, నువ్వు మా నోట్లో పోసేయండి, ఇది వద్దు. నీ దైవజనుడిని నమ్మటం నేర్చుకో. ముందు నీ సొంత తండ్రి నమ్మటం నేర్చుకో. నీ సొంత తండ్రి ఎలాగున్నా నువ్వేమంటావు? వాడికి బట్టలు ఉన్నా లేకపోయినా, మనిషి ఎలా ఉన్నాడు, ఎంత దరిద్రుడైనా సరే చివరికి ఏమంటావు?
నాన్న అంటావు అంతేనా? షూటు బుడుసుకున్న నాన్నని పిలుస్తావా? కుదరదు. అనేక తండ్రులు లేరు మీకు, ఒక తండ్రే. నేను ఇట్లా మీటింగ్ వెళ్తుంటాం, ఓ తల్లిగారు వచ్చి ఇక్కడ మెట్ల దగ్గర నిలబడి అయ్యా ప్రార్థన చేయండి అంది. సరే తల్లిగారు అడ్డంగా ఉంది కదా అని నా సంఘబిడ్డలు అయితే నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేస్తాను. నా సంఘబిడ్డలు కాని వారు నెత్తి మీద చెయ్యను. నేను ఇలా పైకెత్తి ఏదో ప్రేమలు మా తండ్రి అని మొదలెట్టాను. అంటది మీదై అంది. నాకు అర్థం అవ్వలేదు. సరే ప్రభా ప్రార్థన చేస్తుంటే మీదేమన్నానా అంది. అయినా సరే అలాగే ప్రార్థన చేసేస్తున్నాను. చేసేస్తుంటే 2 ముక్కలు చేశాను. వెంటనే ఏమని తెలుసా? చెంగిలు తీసేసుకుని నెత్తి మీదే నా చెయ్యి ఇలా పట్టుకుని ఇలా పెట్టుకుని ఇప్పుడు చెయ్యి అంది. వెంటనే యేసునామములో అడుగుచున్నాను తండ్రి అన్నానంతే. అంటది రాత్రి అంటారు మా వాళ్ళు, రేపు లాస్ట్ రోజు వచ్చాయింది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది, ఆయన చేయి చాలా మంచిది అని చేత ప్రార్థన చేయడం జరుగుతాయి అబ్బా అని అంటున్నారు. ప్రార్థన చేసి చూడక వచ్చాను నేను నీ కోసం అంటుంది. అప్పుడు నేను అన్నాను, పిచ్చి తల్లి నా చేతులు ఏమీ లేదమ్మా, ఏదైనా ఉందంటే మీ దైవ సేవకుని చేతిలోనే ఉంది. నేను లైవ్ ద్వారా దేవుని సేవకులు కూడా మనం చేస్తున్నాను. ప్రసంగికుల్లారా, సభలకు పిలువబడుతున్న చిన్న సేవకుడు ఓ పెద్ద సేవకుడు నువ్వెవడమైనా కానివి, నేను ఒక సేవకుడికి మనం చేస్తున్నాను. నువ్వెక్కిన ప్రతి వేదిక మీద ఆ స్థానిక సంఘ దైవజనుని గొప్ప చేయి, అతని గొప్పని గురించి మాట్లాడు, అతనిని సంఘానికి దగ్గర చేయి, సంఘాన్ని అతనికి దగ్గర చేయి. ఇది నీకు శ్రేయస్కరము, రాబోతున్న క్రైస్తవ తరానికి శ్రేయస్కరం. రాబోతున్న క్రైస్తవ తరాన్ని చంపకండి. నీ స్వలాభాపేక్ష కోసం, 4 రూపాయల డబ్బుల కోసం వాక్యాన్ని వాక్యంగా చెప్పండి. నేను ముగింపుకు వచ్చేస్తున్నాను. ఎంత భయంకర మనుషులో తెలుసా వీళ్ళు? మోషేను నమ్మట్లేదు వీళ్ళు. మోషేను నమ్మకుండా వీళ్ళు ఏం చేశారో తెలుసా? చదవ 4వ వచనం ఒకసారి 4వ వచనం చదువు ముగించుకుందాం. 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో 4వ వచనం త్వరగా. 4వ వచనం 11:4 సంఖ్యాకాండం 11:4. సంఖ్యాకాండం 14:4. అమ్మా సంఖ్యాకాండం వారు మనము నాయకుని నియమించుకుని చాలండి. వాళ్ళు అంటున్న మాట్లాడు తెలుసా? వారు మనము నాయకుని నియమించుకుని. వారికట మోషే సరిపోలేదట. వాడు మోషేను కాదని మరొక నాయకుని నియమించుకుని. అరే ఇశ్రాయేలు ప్రజలకు మోషే సరిపోలేదా? మోషే నాయకత్వం సరిపోలేదా? మోషే అభిషేకం సరిపోలేదా? మోషే ఉన్నతమైన ఉద్దేశం సరిపోలేదా? మోషేను కాదని మరొకడా లేరని ఇలాంటి వాళ్ళు. మోషేను కాదని మరొకరు కావాలట. కొంచెం త్వరగా ముగిస్తా, చాలా చక్కగా వివరంగా చెప్పేవాడిని. ఈ రోజున చాలామంది చెప్పచ్చు పర్లేదా? సిఆర్ గారు చెప్పమంటారు. మోషేను కాదని మరొక నాయకుడు. ఇద్దరు రండి ఒకసారి వేది మీద, ఎవరైనా 2 మనుషులు రండి త్వరగా. రండి వచ్చాను ఒకసారి. ఏమని కుదరండి, ఈ పక్క రండి. ఇక్కడ మీరు ఈ పక్క రండి సార్. మీరు జాగ్రత్తగా ఇవ్వండి ఒకసారి. మీరు ఎవరికొకరిది కొద్ది నిమిషాలే. రైట్, ఈ పక్క రండి. ఈ పక్క వచ్చాను, పెద్ద కదా, ఈ పక్క వచ్చాను. ఇటు చూడండి ఒకసారి. నా కుడి వైపున ఉన్నది మోషే అనుకోండి, నా ఎడమ వైపు ఉన్నది మరొక నాయకుడు అని పేరు లేదనుకోండి, మరొక నాయకుడు. దీంట్లో చాలామంది వస్తారు, చెప్తాను ఎవరు వస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని కాదంటున్నారు? ఇప్పుడు ఈయన కాదంటున్నారు. మోషేను కాదని మరొక నాయకుడు కావాలంట. అసలు మోషే ఎవరు? మరొక నాయకుడు ఎవరు? మోషే ఎవరంటే ఇశ్రాయేలు ప్రజల్ని కానానుకు చేర్చడానికి దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత మండుచున్న పొద యొక్క దర్శనం కలిగిన వాడు. మోషే కర్రను దేవుడు దీవించి అభిషేకించిన ఈ మోషేను కాదని మరొకడు. ఈ మరొకడు ఎవరు? ఈ మరొకరికి పిలుపు లేదు, ఈ మరొకరికి దర్శనం లేదు, ఈ మరొకరిని దేవుడు పిలుచుకోలేదు, ఈ మరొకరికి దేవుడు కర్ర ఇవ్వలేదు, ఈ మరొకరికి మండుచున్న పొద అనుభవం లేదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు కావాలంట? ఎవరు కావాలి ఇప్పుడు? అభిషేకం కలిగిన, పిలుపు కలిగిన, దేవుడి చేత పంపబడి, దేవుడి చేత మండుచున్న పొద అనుభవం ఇవ్వబడిన ఈ మోషేను కాదని, ఏ విధంగా పంపబడని ఈ మరొక నాయకుడు కావాలి.
ఈ మరొక నాయకులు ఎవరో తెలుసా? ఈలోనే మోజెస్ గారు ఉన్నారు, ఈలోనే స్టీఫెన్ పాల్ గారు ఉన్నారు, ఈలోనే సతీష్ కుమార్ ఉన్నాడు, ఈలోనే జాన్ వెస్లీ ఉన్నాడు, ఈలోనే మరొక జాన్ వెస్లీ ఉన్నాడు, ఈలో మరొక జేమ్స్ ఉన్నాడు. మేమందరం ఎవరమో తెలుసా మీకు? మేము ఎవరమో తెలుసా? మరొక నాయకులు లాంటి వాళ్ళం. మేము మీ కొరకు పంపబడలేదు, మేము మీ కొరకు పిలువబడలేదు, మేము మీ కొరకు అభిషేకించబడలేదు, మేము మీ కొరకు మిమ్మల్ని కాలానికి తీసుకువెళ్ళడానికి నాయకత్వం దేవుడు మాకు అప్పగించలేదు. మోషేకు మాత్రమే అప్పగించాడు. ఈ మోషే ఎవరు తెలుసా? మీ గురుమండల అధ్యక్షులే, మీ దైవజనులే, మీ సిఆర్ గారే. ఈయన కాదని ఈయన వైపు చూస్తున్నారా మీరు? జాగ్రత్త సుమా. దేవుడు అన్నాడు కూర్చుంటుంది, ఇలాంటి వారికి నేను కానాన్ని ఇవ్వను. నా మోషేను కాదని మరొకరు ఎన్నుకున్నారు వీళ్ళు. నేను ఎన్నుకున్న మోషేను కాదన్నారు. వాళ్ళ సొంత ప్రయత్నం చేసుకుంటారు వాళ్ళు. 5వ వచనం చదవండి ఒకసారి, ముగించుకుందాం. 5వ వచనం. మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. జగత్కి ముగింపు మాటలు. మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. ప్రశ్న, ఎవరు ఎదుట సాగిలపడాలి? ఇశ్రాయేలు ప్రజలు మోషే ఎదుట సాగిలపడాలా? మోషే ఇశ్రాయేలు ప్రజలు ఎదుట సాగిలపడాలా? చెప్పండి న్యాయమూర్తులారా. ఇశ్రాయేలు ప్రజలు మోషే ఎదుట సాగిలపడాలి. నేనే కనుక మోషేనైతే అనుకున్నాను కదా, వాస్తవానికి వాళ్ళు ఏం చేయాలంటే నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళందరూ ముందుకొచ్చి నా ముందు ఇలా బోరంగా సాగిలపడి, అయ్యా మోషే, అయ్యా మోషే, ఐగుప్తులో మేము నలిగిపోతుండగా బానిసత్వంలో దేవుడు మా మూలుగులు విని నిన్ను పంపగా నీ జీవితాన్ని పణంగా పెట్టి మా దగ్గరకు వచ్చి సూచకులు అద్భుతాలు చేసావయ్యా మోషే, ప్రైజ్ ది లార్డ్. అయ్యా మోషే, అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని మా కొరకు పాయలు చేసి మాకు అన్నం పెట్టావయ్యా మోషే, ప్రభువు స్తోత్రం. అయ్యా మోషే, మాకు దాహానికి నీళ్ళు ఇచ్చావయ్యా, మేఘస్తంభాన్ని అగ్నిస్తంభాన్ని పెట్టావయ్యా మోషే, ఇంతగా నువ్వు మా కోసం త్యాగమైపోయావు మోషే, నీకు మరణాత. అయ్యా మోషే, మా బట్టలు మాయకుండా మా పాదరక్షలు అరిగిపోకుండా 40 సంవత్సరాల పాటు నీ జీవితాన్ని పణంగా పెట్టి మా కోసం యాత్ర చేసావయ్యా మోషే, షలోం అంటూ ఇశ్రాయేలు ప్రజలు మోషే ఎదుట సాగిలపడాలి. కానీ ఎవరు సాగిలపడతారండి? ఎవరు సాగిలపడతారు? మోషే సాగిలపడుతున్నాడు. ఆ సన్నివేశాలు ఊహిస్తారండి. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఇలా నిలబడి ఉంటే, మోషే ఇలా సాగిలి పడిపోతుంటే, ఆ సాగిలి పడినటువంటి సన్నివేశాన్ని పరలోకం చూసి ఏడ్చిందంట. దేవదూతలు చూసి ఏడ్చారంట. అయ్యా దేవా, అయ్యా దేవా, భూలోకంలో నీ పిలుపు సాగిల పడింది, నీ దర్శనం సాగిల పడింది, నీ యొక్క మండుచున్న పొద సాగిల పడుతుంది, మండుచున్న పొదలో నువ్వు దర్శించిన ఆ కర్ర సాగిల పడిపోతుంది. దైవ సేవకుడు సాగిల పడుతున్నాడయ్యా. ఎప్పుడైతే మోషే సాగిలు పడుతున్నాడో పరలోకం కన్నీరు కారుస్తుంటే దేవుడు సాగించలేక చిచ్చి ఇలాంటి ఇశ్రాయేలు ప్రజల్ని నేను కాలానికి చేర్చను, ఇలాంటి వారికి ఇవ్వను, నా సేవకుడినే సాగిలు పడినట్లుగా చేశారు. ఒక సేవకుడు సాగిలు పడ్డాడంటే పిలుపు సాగిలు పడుతుంది, దర్శనము సాగిల పడుతుంది, అభిషేకం సాగిల పడుతుంది, మండుచున్న అగ్ని సాగిల పడుతుంది. ఇన్ని సాగిల పడుతుంటే పరలోకం చూడలేకపోయిందంట. ఈ రాత్రి మాట్లాడించిన సోదరి సోదరులారా, ఎంతమంది దైవ సేవకుని దగ్గర సాగిల పడతారు, ఎంతమంది దైవ సేవకుని తమ దగ్గర సాగిల పడినట్లుగా చేస్తారు. దైవ సేవకుడు మీకు అర్థం కాలేదు కదా. దైవ సేవకుడు ఎంత నలిగిపోతాడో, ఎంత శ్రమిస్తాడో, ఎంత కష్టపడతాడో, ఎంత మానసిక క్షోభకు గురవుతాడో, దేవుడి సేవలోకి వచ్చిన తర్వాత ఎన్ని కోల్పోతాడో మీకు అర్థం కాలా. 40 సంవత్సరాలు మోషే తన కుటుంబాన్ని పక్కన పెట్టాడండి, తన సుఖవంతమైన జీవితాన్ని పక్కన పెట్టాడండి. అన్నిటి పక్కన పెట్టి 40 సంవత్సరాల పాటు వారు వెంట నడిపిస్తే చివరికి జరిగిందేంటో తెలుసా? సాగిలు పన్నట్లుగా చేసేసారు వీళ్ళు. అమ్మా, దైవ సేవకుడు అంటే ఎవరో నీకు తెలుసా? ముగింపులో ఈ సన్నివేశం చెప్పి నా మాటలు ముగిస్తాను. విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలం కాశీపురం అనే ఒక గ్రామం ఉంది. లైవ్లో వినేవాళ్ళు కూడా అడ్రస్ నోట్ చేసుకోవచ్చు. విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలం కాశీపురం అనే గ్రామంలో ఇప్పటికీ సజీవునిగానే ఉన్నాడు ఒక దైవజనుడు. అతని పేరు ఫిలోమోని గారు. 85 సంవత్సరాలు పైబడి ఉంటాయి. వారి చిన్న కుమారులు గత సంవత్సరాలు నన్ను సభలకు పిలిచారు.
నేను వస్తానని చెప్పాను. ముందు రోజు నాకు ఫోన్ చేసి, అయ్యా రేపు మీరు మా సభలకు వస్తున్నారు, ఏం వండించమంటారు, ఏం తింటారు అని అడిగారు నన్ను. నేను చెప్పాను, అయ్యా నేను చికెన్ మటన్లు ఏమి తిన్నాను, నేను సామాన్యంగా కాయగూరల భోజనం చేస్తాను, నా కొరకు హడావిడిలో ఏమి చేయొద్దు, మీ అందరితో పాటు కొంచెం తింటాను అని చెప్పాను. లేదయ్య గారు మీరు అలా తిని వెళితే మాకు మంచిది కాదు, మీరు ఏం తింటారో చెప్పండి పోని అన్నారు. అయ్యా ఎప్పుడైనా తినాల్సి వస్తే కొంచెం చేపల కూర తింటాను నేను, ఎందుకంటే డాక్టర్ గారు అదే తినమని చెప్పారు, తింటే అది మాత్రం తింటానని చెప్పాను. వెంటనే అన్నాడు ఆయన, మాకు దగ్గరలో ఒక వాటర్ డ్యామ్ ఉందండి, అక్కడ చేపలు మంచి రుచిగా ఉంటాయి, ఆ వాటర్ డ్యాంలో పడే చేపల కోసం ఎక్కడి నుంచో పెద్ద పెద్ద వచ్చి తీసుకెళ్తారు, అక్కడి నుంచి తెప్పి వండిస్తాను అన్నాడు. సరే గారు మీ ఇష్టం, మీ అనుకూలత బట్టి చూడండి అని చెప్పాను. సభకు అయిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఆ తండ్రి గారికి మా ఇద్దరికి భోజనం పెట్టారు. ఇలాంటి టేబుల్కి ఎదురు కూర్చోబెట్టారు, వడ్డిచ్చారు, ప్రార్థన చేసుకుని తినడం ప్రారంభించాం. 2-3 ముద్దలు తిన్న తర్వాత కూర చాలా రుచిగా ఉంది, వారు చెప్పిన దానికంటే చాలా రుచిగా ఉంది, ఆస్వాదిస్తూ తింటూ ఉన్నాను. నాకంటే పెద్దవారు ఎవరైనా ఉంటే సేవలో నేను సాధారణంగా వాళ్ళతో నాకు టైం ఉంటే కనుక వాళ్ళు సేవ అనుభవాలు తెలుసుకుంటాను. ఆ ప్రయత్నంలో నేను నాకు ఎదురుగా ఉన్న దైవజనం చూసి, అయ్యా నేను మీ గురించి విన్నాను, 50-60 సంవత్సరాల క్రితం భయంకరమైన ఏజెన్సీ ఏరియాలో మీరు సేవ చేశారట, ఆనాటి రోజుల్లో సేవ ఎలా జరిగింది, సేవలో మీరు ఏం కొడగట్టారు, ఏం చేశారు, మీరు మీ సేవ అనుభవం నాకు చెప్పండి అన్నాను నేను. ఒకసారి నా వెనక ఇలా చూశాడు ఆయన, చూసి అయ్యా సేవ అనుభవాలు చెప్పమంటున్నారు, సేవలో ఏం కూడగట్టారో చెప్పలేను కానీ ఏం కోల్పోయానో చెప్తానన్నాడు. అలా అన్న తర్వాత మళ్ళీ నా వైపుకు చూడలేదు. 50-60 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చానండి, అక్కడే మాకున్నటువంటి చిన్న పాక ఉండేది, నా 2 కుమారులు భార్యని అక్కడ ఉండేవాళ్ళం అని అన్నాడు. అన్న తర్వాత ఆయన స్వరం కొంచెం బొంగురుపోతుంటే నేను వినే ఆసక్తిని పెంచుకుంటున్నాను. ప్రారంభ రోజుల్లో చాలా కష్టపడ్డామండి, ఆ కష్టాల గురించి ఏం చెప్పమంటారు, మాకు ఆ రోజుల్లో తినడానికి కూడా తిండి లేదండి అని ఆయన స్వరం పూర్తిగా బొంగురిపోయింది. కళ్ళ వెంబడి కూడా కన్నీళ్ళు తిరుగుతున్నాయి. నాకు అర్థమవుతుంది ఈయన ఏదో చెప్పబోతున్నారు అని అనుకుని చేపల కూర మీద ఉన్న ఆసక్తిని తగ్గించి ఆయన ఏదో చెప్పబోతున్నాడని దాని మీద ఆసక్తిని పెంచాను. శ్రద్ధగా వింటున్నాను. ఆయన కళ్ళంటే కళ్ళనీరు తిరుగుతూ, అయ్యా ప్రారంభంలో మాకు తినడానికి కూడా తిండి లేదండి, తినడానికి తిండి లేక పస్తులు ఉండేవాళ్ళం, నేను నా బిడ్డలం. పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయండి, వారానికి 2-3 రోజులు తినేవాళ్ళం, మిగతా రోజులు పస్తులు ఉండేవాళ్ళం. ఓ సందర్భంలో ఏం జరిగిందంటే మాకు తినడానికి తిండి లేదు, 2 రోజుల పాటు తినడానికి తిండి లేకపోతే నా భార్య ఏం చేస్తూ ఒక పని చేస్తుండేది, దేవుని సేవకులుగా మనమే వండుకుని తినకపోతే ప్రక్క వాళ్ళు ఏమనుకుంటారు, కాబట్టి నా భార్య పొయ్యి వెలిగించి ఆకులు కాగితాలు మంటెట్టి పొగడుతుండేది. చుట్టుపక్కల వాళ్ళు అనుకునేవారు పొగను చూసి వీళ్ళు వండుకుంటున్నారు అనుకునేవారు, కానీ మేము వండుకునేవాళ్ళు కాదండి. ఓ సందర్భంలో మాకు 2 రోజులు తినడానికి ఏమీ లేదు, ఇప్పుడు గింజలు లేవు, అన్న పైసా చేతులు డబ్బులు లేవు, ఏమీ లేవు, ఇంట్లో అంత ఖాళీ అయిపోయింది. నా భార్య ఆకులను తీసుకుని ఆకులు ఇట్లా నలిపి ఆ పసర నోట్లో పోస్తుండేది పిల్లలకి ఆకలేసినప్పుడు. 2 రోజులు పోసింది, 3 రోజు వచ్చింది. నా భార్య నా దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మ పిల్లలు లెగిసారా అన్నాను. నేను పిల్లల్ని లేపలేదండి, లేపితే పళ్ళు తోముకుంటారు, పళ్ళు తోముకుంటే ఏం పెట్టాలి, నిన్న లేచి పళ్ళు తోముకుంటే పసర పోసాను, ఇవాళ కూడా పోయమంటారా అండి, మీరు ఇలా కూర్చుంటాం బాగోలేదు, మీరు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి గృహదర్శనం చేయండి, విశ్వాసులు సందర్శించండి, ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేయించుకుని గుప్పుడు గింజలో ఒక గుప్పుడు ముద్దో ఒక పావలాన పైసో కానుకలు ఇస్తారు, పట్టుకురండి, అవి పట్టుకొస్తే పిల్లలకి పెడతానండి, పిల్లల్ని చూడలేకపోతున్నానండి, తల్లిగా నా గర్భం తరించిపోతుంది, మీరు వెళ్ళండి అన్న భార్య అంటే బైబిల్ సంచి పట్టుకుని అలా వెళ్ళిపోతున్నాను. ఎందరికో ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేయించుకున్నారు కానీ ఎవరికి ₹1 కానుక ఇవ్వట్ల, పావల పైసా అనా పైసా కానుకలు ఇవ్వట్ల, ఆ రోజులు అనా పైసా లెక్క, బేటాల లెక్క, ఎవరు గుప్పుడు గింజలు ఇవ్వలేదు, కనీసం నన్ను తినమని గుప్పుడు ముద్ద కూడా పెట్టలేదు. ఎవరైనా ముద్ద పెడితే పొట్టలు కట్టుకుని ఇంటికి వచ్చి పిల్లలకి ఇద్దామని చూశాను, ఎవరు నాకు ఇవ్వట్లా, పగలంతా తిరిగాను, ఎందరికో ప్రార్థన చేశాను, ఎవరు కూడా నీకేమీ ఇవ్వలేదు. ఆ రోజు రాత్రి ఒక చెట్టు కింద పడుకున్నాను, కొబ్బరాకులు వేసి పడుకున్నాను, పైకి చూస్తుంటే వెన్నెల కాంతి, ఆ చందమామ కాంతి. నా పరిస్థితి ఎలాగుందంటే నా బిడ్డలు ఇంకెలాగున్నారో అనుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం వరకు చాలా గృహాలు దర్శించాను, ఎవరు కూడా కానుకలు ఇవ్వలేదు, ఎవరు గుప్పుడు గింజలు ఇవ్వలేదు, కనీసం నాకు ముద్ద కూడా పెట్టలేదు. ఏం చేయాలి అర్థం కావట్లా, చాలా నీరసపడిపోయాను. అనుకున్నాను నాకేదో అవ్వబోతుంది, అయ్యేదేదో మా ఇంట్లో అయిపోదాం, ఇక్కడ ఎందుకు అనుకుని నెమ్మదిగా వచ్చేస్తున్నాను. చాలా నీరసంగా వస్తున్నాను. మా ఇంటికి అంత దూరంలో ఉన్నాను. అంత దూరంలో ఉండగా మా ఇంటి ముందు ఎవరో కొందరు మనుషులు గుమికూడి కనబడుతున్నారు, ఎవరో మనుషులు కనబడుతున్నారు. నాకు ఎందుకు భయం వేస్తుంది, ఒక ఆందోళన వచ్చేస్తుంది. మా ఇంటి దగ్గర ఎందుకు మనుషులు వచ్చారో నాకు అర్థం అవట్లా. ఆ ఆందోళనతో కొంచెం వేగంగా వెళుతున్నాను, కొంచెం వేగంగా వెళ్ళాను. ఇక 20-30 అడుగుల దూరంలో నేను ఇక మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. కానీ అంతమంది మనుషుల మధ్యలో నుంచి నా భార్య వాళ్ళు ఇట్లా చీల్చుకుని అందరిలో నుంచి బయటకు వచ్చి పరుగు నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని అండి అండి
దేవుడు దేవుడు అని చెప్పారే, సేవ సేవ అని చెప్పారే, సంఘము సంఘం అని చెప్పారే. ఈ సంఘం మనకి ఏమిచ్చిందండి? ఈ దేవుడు మనకి ఏమిచ్చాడండి? ఈ యేసు మనకి ఏమిచ్చాడండి? అండి, కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డల్ని పోషించుకోలేకపోయాం, గుప్పుడు మెతుకులు పెట్టలేకపోయామండి. అండి, ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకి మన పెద్ద కుమారుడు, అమ్మా నాకు ఆకలేస్తుంది, అమ్మా నాకు ఆకలేస్తుంది, అమ్మా నాకు ఆకలేస్తుంది అంటూ మన పెద్ద కుమారుడు చనిపోయాడండి. మన పెద్ద కుమారుడు చనిపోయాడు. ఆ వయసులో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని అని ఎక్కేడుస్తుంటే, అయ్యా ఇప్పుడు సేవ చేస్తుంది నా చిన్న కుమారుడండి. పెద్ద కుమారుడిని కోల్పోయాను సేవలోకి వచ్చి, ముద్ద పెట్టుకోలేక. ఆయన చెబుతూ ఏడుస్తూ ఉంటే నా గుండె పగిలిపోయిందండి. సంగమా, విశ్వాసులారా, ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు దేవుని సేవకుల్ని? దేవుని సేవకులుగా మేము ఎంత నలిగిపోతామో తెలుసా? మేమెంత కోల్పోతామో తెలుసా? దేవుడి సేవలోకి వచ్చినందుకు అన్నిటి దిగమింగుకుని మాకు లేకపోయినా మీకు కావాలని ప్రార్థన చేస్తాం. మా ఆరోగ్యాలు బాగోకపోయినా మీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తాం. మేము మీకోసం ఎంత త్యాగమవుతామో తెలుసా? నేటి సార్వత్రిక సంఘానికి సేవకుడి విలువ అర్థం కావటల్లా. సేవకుడి పరిస్థితి ఎలాగైపోయిందో చెప్పనా? దేవుని సేవకులు మరి బయటికి వెళుతుంటే అన్యులు రాళ్లతో మా శరీరాన్ని కొడుతున్నారు. అలాగని సంఘంలోకి వస్తే విశ్వాసులు మమ్మల్ని మానసిక గాయాలకు గురి చేస్తున్నారు. అలాగని తోటి సేవకుల దగ్గరికి వెళుతుంటే వాళ్ళు నిందలు వేస్తున్నారు. ముప్పేట కొట్టబడుతున్న జీవితాలు మావి. ఇలాంటి దేవుని సేవకులమైన మమ్మల్ని సన్మానించవలసింది పోయి మీ దగ్గర సాగిలు పడినట్లుగా చేస్తారా? మీ దగ్గర సాగిలు పడినట్లుగా మీ చేతులు పెట్టుకుంటారా మమ్మల్ని? ఈ సన్నివేశాన్ని చూసిన దేవుడు అన్నాడు, ఇలాంటి వారికి నేను కానాన్ని ఇవ్వను. ఈ రాత్రి దేవుడి సేవకుడిగా మాట చెప్తున్నాను, దైవ సేవకుడి దగ్గర మీరు సాగిలు పెడితే మీకు క్షేమం, దైవ సేవకుడు మీ దగ్గర సాగిలు పెడితే మీకు క్షేమం కాదు. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. మీలో చాలామంది అనుకోవచ్చు, ఈయనేంటి ఇలాగ ప్రసంగం చేస్తున్నాడు, ఇలా చెప్తున్నాడు ఏంటి ఈయన? ఇక్కడ విషయాలు ఎవరు ఆయనకి చెప్పేసి ఉంటారు, ఇక్కడ పరిస్థితులు ఎవరో ఆయనకి చెప్పిన కారణాన్ని ఇలా చెప్పాడేమో అని మీరు అనుకుంటున్నారా? దేవుని సేవకునిగా యథార్థంగా వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ విషయాలు నాకు ఎవరు చెప్పలేదు, ఎవరు నాకు సమాచారం అందించలేదు. దైవజనులు ఆనందరాజు గారు డేట్ అడిగారు, ఇచ్చాను. పాంప్లెట్లు పట్టుకుని వచ్చారు. ఎవరు? దైవజనులు మనోజ్ గారు, వారు చిరంజీవి గారు ఇద్దరు వచ్చారు, ఇచ్చి వెళ్ళిపోయారు అంతే. ఇక్కడ విషయాలు నాకు ఎవరు చెప్పలేదు. ఇంత స్పష్టంగా మీతో మాట్లాడింది ఎవరో తెలుసా? ఇలా కన్నీటితో దుఃఖంతో మీతో మాట్లాడింది పరిశుద్ధాత్మదేవుడే. చప్పట్లు కొట్టండి ఒకసారి పరిశుద్ధాత్మదేవునికి. పరిశుద్ధాత్మదేవుడే మాట్లాడే మాటలు, నేను కాదు. ఇక్కడ విషయాలు నాకు తెలియదు, ఎవరు నాకు చెప్పలేదు. ఇంత స్పష్టంగా పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడిన తర్వాత మీరు జీవితాలు మార్చుకుంటే పరలోకానికి వెళతారు, లేదంటే నరకానికి పోతారు. ఈ చేదైన వర్తమానం మీరు అంగీకరించగలిగితే పంట నిలబడుతుంది. ఈ క్రిమి సంహారక మందు వంటి పురుగు మందులను మీరు స్వీకరించగలిగితే మీ ఫలం నిలిచి ఉంటుంది, లేదంటే చూస్తూ చూస్తూ నరకానికి వెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దుఃఖపడ్డాడు తెలిసి రాత్రి? మీలో ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదని, మీలో ఒక్కరు కూడా నరకానికి వెళ్ళి కాలిపోకూడదని, పరలోకంలో కనపడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇంత ఆవేదనగా మీకు అందించిన ఈ వర్తమానాన్ని హృదయాన్ని స్వీకరించండి. కండ్లు మూసుకుందాం, కండ్లు మూసుకుందాం. ఎక్కడ ఉన్నవారు అక్కడ కండ్లు మూసుకోనండి. ఎక్కడ ఉన్నవారు అక్కడ కండ్లు మూసుకోనండి. ఈ రాత్రి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడాడు. ఎవరు లేవద్దు, ఎవరు లేవద్దు, ఎవరు లేవద్దు. పరిశుద్ధాత్మ సన్నిధిని గౌరవించండి. అందరు కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి అందరు కళ్ళు మూసుకుందాం. అందరు లేచి నిలబడండి ఒకసారి. అందరూ ఒకసారి లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. ఎక్కడ ఉన్నవారు లేచి నిలబడండి ఒకసారి. అందరూ నా వైపు చూడండి ఒకసారి. అందరూ నా వైపు చూడండి. ఈ రాత్రి 2 పనులు మీరు చేయాలి. ఇది చేయగలిగితేనే ఈ సభ సక్సెస్, లేదంటే ఫెయిల్యూర్ అయినట్టు లెక్క. డౌట్ లేదు. మనోజ్ గారు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు.
చాలా ప్రయాసపడ్డారు. వెనుకాల సభ్యులందరూ చాలా ప్రయాసపడ్డారు. స్థానిక సంఘం సిఆర్ గారు, పెద్దలు, సంఘ బిడ్డలు మీరందరూ చాలా ప్రయాసపడ్డారు. ఇంత ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే, ఈ సభలు సక్సెస్ అవ్వాలంటే ఒక పని మీరు చేయాలి. మొదటిది, దేవుని చూస్తూ క్షమాపణ అడగండి. అయ్యా, నీ మందిరాన్ని నేను నిర్లక్ష్యం చేశాను, మీరు మాకు ఇచ్చిన దైవ సేవకులను నిర్లక్ష్యం చేశాను, మీ మందిరాన్ని, మీ దైవ సేవకుల్ని అలక్ష్యము చేసి నమ్మకుండా ఉన్నాను, నన్ను క్షమించమని మొదటగా దేవుని అడగండి. 2, మీలో ఎవరైనా మీ ఆత్మీయ తండ్రిని, మీ దైవజనుని తోలనాడుతూ చులకన చేస్తూ లక్ష్య పెట్టక పలుమార్లు బాధపరిచి గాయపరిచారేమో, అనరాని మాటలు అన్నారేమో, దూషించారేమో, పైకి తెలిసినా కొంత తెలియకుండా కొంత ఏదో విధంగా దైవ సేవకులు మీరు బాధపరిచారేమో, మీరెవరో మీకు తెలుసు, అలాంటి వారెవరో. 2వది, మీ దైవ సేవకుల దగ్గర క్షమాపణ కోరుకోండి. మీరు వెళుతూ మీ ఆత్మీయ తండ్రి దగ్గరకు వచ్చి, ఎవరైతే మీ దైవ సేవకులు ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా దైవజనుడా, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, క్షమించండి, మిమ్మల్ని తోలనాడాను, మిమ్మల్ని మాట్లాడినాను, నన్ను క్షమించండి అని మీరు అడగగలిగితే, క్షమాపణ పొందుకోగలిగితే, ఈ రాత్రి ఇద్దరి దగ్గర క్షమాపణ పొందుకోగలిగితే ఈ సభలు సక్సెస్ లేదా ఫెయిల్యూర్. ఫైనల్ స్టేట్మెంట్ ఇది. సభను సక్సెస్ చేస్తారో ఫెయిల్యూర్ చేస్తారో మీ చేతులు పెడుతున్నాను. ఇప్పుడు కళ్ళు మూసుకోండి, 2 చేతులు పైకెత్తండి. ఒకసారి 2 చేతులు పైకెత్తండి. ఇతర ఈ చేతులు నా కోసం కాదు, ఇతర ఈ చేతులు నా కోసం కాదు, మీరు ఇతర ఈ చేతులు నా కోసం కాదు. ఇవి మీరు దేవుడి క్షమాపణ అడగడం ముందు, చిన్నలు పెద్దలు మీరు ఎవరైనా కానివ్వండి, ప్రభుని క్షమించమడగండి ఒకసారి. అయ్యో, తెలుసో తెలియకో మేము తోలనాడమయ్యా, మీ సంఘాన్ని అలక్ష్యం చేశాం, నీ మందిరాన్ని పట్టించుకోలేదు, మమ్మల్ని క్షమించయ్యా, మీ నివాస స్థలాన్ని నిర్లక్ష్య పెట్టాం, క్షమించమని అడుగు దేవుణ్ణి. 2వది, నీ దైవ సేవకులు క్షమాపణ అడుగు. సిగ్గుపడుతున్నావా? క్షమాపణ అడగడానికి సిగ్గుపడుతున్నావా? ఏం అడ్డొస్తుంది నీకు? క్షమించమని అడగడానికి ఏం అడ్డొస్తుంది? నీ హోదా అడ్డొస్తుందా? నీ చదువులు అడ్డొస్తున్నాయా? నీ బ్యాక్గ్రౌండ్ అడ్డొస్తుందా? నీ యొక్క అహంకారం అడ్డొస్తుందా? ఈగో అడ్డొస్తుందా? ఈ అడ్డొచ్చి నువ్వు క్షమాపణ పొందుకోకపోతే నరకానికి పోతావు. ఇంత స్పష్టంగా దేవుడితో మాట్లాడుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఇంత వేదనతో నీతో మాట్లాడుతున్నా, క్షమాపణ పొందుకోకపోతే నరకం తథ్యం. నీకు నిన్ను జోకొడతానికి రాలేదు, నేను ఇక్కడికి బుచ్చగించడానికి రాలేదు, అమాంతంగా తీసుకువెళ్ళి పరలోకంలో కూర్చోబెడతానికి రాలా. క్షమాపణ అడగకపోతే, క్షమాపణ పొందుకోకపోతే, సోదరి సోదరుడా, ఈ రాత్రి బహు ప్రమాదంలో ఉన్నావు. ఈ వర్తమానం వినక ముందే నువ్వు చచ్చి ఉండే ఏమయ్యేదో తెలుసా నీకు? వర్తమానం వినక ముందే దేవుడు రాకడ జరిగి ఉంటే ఏమయ్యో తెలుసా నీకు? ఎందుకో దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు, నిన్ను కడుపు నిండా భోజనం పెట్టి మరీ కూర్చోబెట్టాడు. ఈ మాటలు వింటావని, నరకం తప్పించుకుంటావని. విన్న తర్వాత కూడా తప్పించుకోకపోతే, విన్న తర్వాత కూడా పరలోకానికి వెళ్ళకపోతే నీ అంత దౌర్భాగ్యాలు ఇక ఎవరు ఉండరు. మనసారా కన్నీరు కార్చు దేవుని దగ్గర. ఒక మాట అడుగు, సిగ్గుపడకో. నరకంలో కాలిపోవటం కంటే ఇక్కడ ఏడవడం మంచిది. నరకంలో నీ ఈగో పనిచేయదు, ఆ ఈగో ఇక్కడే చంపుకో. నీ దైవసేవకుడు నీకంటే శ్రేష్టమైన వాడు, నీ దైవసేవకుడు నీకంటే ఘనమైన వాడు. ఆయన దగ్గరికి వెళితే క్షమించగల ప్రేమ కలిగిన మనసు అయింది, ఆయన క్షమిస్తాడు. ఒకవేళ సంఘ కాపురా, సిఆర్ గారిన ఎవరినో నువ్వు బాధ పెట్టావేమో, అనరాని మాటలు అన్నావేమో, ముందు వెనుక రకరకాల మాటలని గాయపరచావేమో, ఇకనైనా నోటిని అదుపులో పెట్టుకో, నీ నాలుకను స్వాధీనపరచుకో. చూస్తూ చూస్తూ నరకానికి పోతావు. నీ పాటలేమి పనికిరావు. అక్కడ గంటల తరబడి నువ్వు చేసిన ఆరాధన పనికిరాదు, నువ్వు చేసిన బైబిల్ రీడింగ్ పనికిరాదు, నువ్వు చేసిన ఉపవాసాలు ఏమి పనికిరావు. ఇవన్నీ ఏమి పనికిరావు, నిన్ను నరకానికి తీసుకుపోతాయి. ఈ రాత్రి వాక్యం విన్న తర్వాత నీ బుద్ధి మార్చుకోకపోతే, నీ నాలుకను అదుపులో పెట్టుకోకపోతే, నీ జీవితాన్ని స్థిరపరచుకోకపోతే, ఇంతవరకు చేసిన భక్తి ఏది నిన్ను కాపాడలేదో అనుకున్నావేమో, నేను సీనియర్ మోస్ట్ అనుకున్నావేమో. ఈ 2 విషయాలలో దేవుని దగ్గర దొరికిపోతే నరకానికి పోతావు. చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, తల్లి, తండ్రి. దేవుని సేవకునిగా పరిశుద్ధాత్మ దేవుడు భారంతో ఈ రాత్రితో మాట్లాడాడు. మీ మెప్పు కోరి నేను ఇక్కడికి రాలేదు, మెచ్చుకుంటారని ఇక్కడికి వచ్చి మిమ్మల్ని నవ్వించడం లేదు. నా ప్రసంగాలలో మీకు ఒక్క జోకు వినబడదు, కామెడీ ఉండదు.
నరకం తప్పించుతున్నప్పుడు, అగ్నిగుండంలో కాలిపోకుండా వెనక్కి లాగుతున్నప్పుడు జోకులు వేస్తే కుదరదు, నవ్విస్తే కుదరదు. చాలా సీరియస్గా మాట్లాడితేనే బయటపడతావు నువ్వు. పరిశుద్ధాత్మ దేవుడు అంతే సీరియస్గా రాత్రితో మాట్లాడాడు. అంగీకరిస్తే ధన్యుడివే, ధన్యురాలవే. ప్రార్థన చేసి ముగించబోతున్నాను. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రం నాయనా. మా ప్రియులు మనోజ్ గారికి ఇచ్చిన మంచి ఆలోచన, దర్శనం బట్టి మీకు స్తోత్రాలు. ఎంతో ప్రయాసపడుతూ, ఖర్చు పెడుతూ, శ్రమ వచ్చి ఎన్నో రోజులుగా తాపత్రయపడి ప్రభా ఒక మంచి సభలు ఏర్పాటు చేశాను నాయనా. ఈ రాత్రి నాకు అర్థమవుతుంది, ఈ సభలో ఎందుకు వారి చేత పెట్టించమన్నావో నాకు అర్థమవుతుంది ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, కొందరినైనా నరకంలోంచి వెనక్కి లాగాలని, పరలోకానికి చేర్చడానికి కొరకే ఈ సభలను ఏర్పాటు చేశావు నాయనా. అందుకే వాతావరణాన్ని అనుకూలపరిచావు. అందుకనే ఈ వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకుని నీ బిడ్డలందరూ నీ మాటలు వినేంత వరకు మీరు ఇష్టపడ్డారు నాయనా. అయ్యో దేవుని సేవకుడిగా ప్రియబిడ్డ మధ్యలో నీ మాటలు ఉంచి ఉన్నాను అయ్యా. ఇవి పాడవకూడదు. క్రిమి సంహారక మందుగా పనిచేసి పంట నిలబెట్టాలి, ఫలాలు కాపాడాలయ్యా. ఈ మందును స్వీకరించే కృప దయచేయండి. మా బిడ్డలు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోకుండా హృదయమందు చేర్చుకునే కృప దయచేయమని. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు కానాన్ని కోల్పోయారో 2 కారణాలు ఈ రాత్రి వివరించుకున్నాం నాయన. అలక్ష్య స్వభావం, నమ్మకపోవటం, ఈ 2 వారిని పరమ కానానికి చేరకుండా చేశాయి. మా ప్రజలలో ఎవరైనా అలక్ష్య స్వభావం కలిగి నమ్మని వారిగా ఉంటే ప్రభువా, వారు కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు. గుర్తు చేస్తారు, మీకు స్తోత్రాలు. ఇక మీదటైనా మా బిడ్డలు నీ మందిరాన్ని లక్ష్య పెట్టేవారుగా, దైవ సేవకుని లక్ష్య పెట్టేవారుగా, ఇకనైనా నిన్ను నమ్మువారుగా, నీ దైవ సేవకుని నమ్మువారుగా ఉంచమని. అనేక మంది తండ్రులు కాకుండా ఒక తండ్రి వీరు కలిగి ఉన్నట్లుగా సహాయం తెచ్చు. లోక పోకడలో ఆకర్షతకు లోనై యూట్యూబ్ల వెంట పరిగెట్టి స్థానిక దైవజనుడికి దూరము కాకుండా ఆత్మీయ తండ్రి దగ్గర ఉండే కృప దయచేయమని. వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి పంపించండి. ఈ రాత్రి వచ్చిన దైవ సకలందరూ బట్టి మీకు స్తోత్రాలు. ముఖ్యంగా మనోజ్ గారిని బట్టి, చిరంజీవి గారిని బట్టి, అయ్యా ఉన్నటువంటి సిఆర్ గారిని బట్టి అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బహుగా దీవించి ఆశ్రయించమని స్థానిక గురుమండల అధ్యక్షుడు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ దీవించి పంపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.